This conference will now be recorded. ప్రీవియస్ సెషన్లో కొన్ని బేసిక్ పాయింట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ గురించి ఫికో నేర్చుకునే అప్రోచ్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు సమ్ మోర్ కొద్ది డిఫరెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మనం ఫికో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు రెండు కీ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి అకౌంటింగ్ నాలెడ్జ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి నాలెడ్జ్. ఈ రెండు ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎస్ఐపిలోకి రావాలనుకుంటున్నాను, లేదంటే ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ నేను ఏం ఆలోచించాలంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ ఎక్స్పీరియన్స్ దగ్గర మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూడాలి. మన క్వాలిఫికేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీ చేసామా, ఆర్ పీజీ చేసామా, ఎంబీఏ చేసామా, ఎంకామా, సిఏనా, సిడబ్ల్యూఏనా, మన క్వాలిఫికేషన్ ఫస్ట్ చూసుకోవాలి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాస్అవుట్. క్వాలిఫికేషన్ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్, నేను ఎంబీఏ చేశాను అనుకోండి, లేదంటే ఎంకామ్ చేశాను, లేదంటే సిఏ చేశాను, సిడబ్ల్యూఏ, లేదంటే ఎంఎస్సి కానీ, బీటెక్ కానీ, లేదంటే బిఎస్సి కానీ, లేదంటే బీకామ్ కానీ, ఏదైనా అయి ఉండొచ్చు. డిగ్రీ రిలవెంట్ కానీ, పీజీ రిలవెంట్ కానీ, ఎనీ క్వాలిఫికేషన్ అయి ఉండొచ్చు. మన పాస్అవుట్ ఏంటి? పాస్అవుట్ ఏంటి అంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2020లో కంప్లీట్ అయిందా, 21లో కంప్లీట్ అయిందా, 22లో అయిందా, లేదంటే 2014లో అయిందా, 2010లో అయిందా, 2012లో అయిందా, 2018లో అయిందా? ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఫికో నేర్చుకుంటా అంటే కుదరదు. ఫికో సబ్జెక్ట్ కంటెంట్ మాత్రమే సిమిలర్గా ఉంటుంది. మీరు నేర్చుకునే అప్రోచ్, మీ స్ట్రాటజీ అంతా కూడా మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉండాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఫస్ట్ మనకి క్లారిటీగా ఉంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ ప్రిపరేషన్ కానీ మీ అప్రోచ్ని కానీ డిసైడ్ చేయాలి. స్టార్టింగ్లో ఫస్ట్ డైరెక్ట్గా వచ్చేసి కోర్స్ నేర్చుకుంటాను, చూస్తాను, అంతా అయిపోతుంది 3 monthsలో అంటే అది ఏం కాదు. మన క్లారిటీ మనకి ప్రాపర్గా ఉండాలి. ఫికో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా, ప్రాక్టీస్ చేసినా కూడా ఈ పాయింట్స్ని మనం స్కిప్ చేస్తే, ఈ పాయింట్స్ని ఇగ్నోర్ చేస్తే రేపటి రోజు మనమే సఫర్ అవ్వాలి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చూడాలి. దీని తర్వాత ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఏం ఎక్స్పీరియన్స్ అది? అంటే అది మనకి బీపీఓ సంబంధించిన ఎక్స్పీరియన్సా, అకౌంటింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్సా, ఎస్ఐపి ఎండ్ యూజర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సా, లేదంటే ఆల్రెడీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారా? ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూడాలి. అంటే ఎస్ఐపియా లేదంటే నాన్ ఎస్ఐపియా. కొంతమంది ఎస్ఐపిలో ఉండొచ్చు, కొంతమంది నాన్ ఎస్ఐపిలో ఉండొచ్చు. రెండు రకాల కేటగిరీ పీపుల్ కూడా ఎస్ఐపి ఫికో నేర్చుకోవాలని అనుకుంటారు. మీరు ఏ కేటగిరీలో ఫాలో అవుతున్నారు? దాని తర్వాత మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? అంటే మీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ని బట్టి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 3 years ఉందా, 4 years ఉందా, 5 years ఉందా, 8 years ఉందా? ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎక్స్పీరియన్స్ పరంగా కానీ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ ఇన్ ది సెన్స్ మధ్యలో 1 year వర్క్ చేసి ఉండకపోవచ్చు, 6 months వర్క్ చేసి ఉండకపోవచ్చు, 2-3 years బ్రేక్ తీసుకొని ఉండొచ్చు. ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనల్ రీజన్ ఉంటుంది. ఏ రీజన్తో అయినా సరే ఒకవేళ మనకి ఏదైనా గ్యాప్ ఉందో చూడాలి. ఒకవేళ మనకి ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనే పాయింట్ అన్ని కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్స్ మనందరికీ తెలుసు. ఎవరి పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళందరికీ ఈ పాయింట్స్ తెలుసు. ఈ పాయింట్స్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే మనం ఏ బ్యాక్గ్రౌండ్లో నుండి ఎస్ఐపి నేర్చుకోవడానికి వస్తున్నాము, ఎస్ఐపి బ్యాక్గ్రౌండా, నాన్ ఎస్ఐపి బ్యాక్గ్రౌండా, మన క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేయాలి.
ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇదే నా బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్. లేదంటే ఏమనుకుంటాము, అందరిలో లాగా ఓకే నేను ఫికో కోర్స్ జాయిన్ అయిపోయాను, 3 months కోర్స్ డ్యూరేషన్, 4 month కోర్స్ డ్యూరేషన్, లేదంటే 2 months 2.5 months, ఈ 3 monthsలో 4 monthsలో ఒక మ్యాజిక్ అయిపోతుంది అనుకుంటాము. అట్లాంటిది ప్రాక్టికల్గా ఏది కాదు. అట్లాంటి మ్యాజిక్ మిరాకిల్స్ ఏమీ అవ్వవు ఎస్ఐపి ఫీకోలో. ఎస్పెషల్లీ మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి, మనం పెట్టే ప్రాక్టీస్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మీ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ మీరు నేర్చుకుంటే సరిపోదు. ఏం నేర్చుకుంటున్నారు, ఎట్లా నేర్చుకుంటున్నారు, ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటున్నారు, ఏ పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఈ ప్రతి పాయింట్ పైన మీరు క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ వస్తుంది. లేదంటే మనం ఎన్ని ఎఫర్ట్ పెట్టినా కూడా మనకి అగేన్స్ట్గా రిజల్ట్ వస్తుంది. అంటే ఎటు చూసినా కూడా మనకి నెగిటివిటీ కనబడుతుంది. ఎస్ఐపి ఫీకోలో మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ కనబడతారు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా కనబడతారంటే ఫీకో నేర్చుకుంటే జాబ్ రాదు, బయట మార్కెట్ డల్గా ఉంది, అందరు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ చెప్తారు. సో మీరు ఏ పాయింట్కి అట్రాక్ట్ అవుతున్నారు అనే దానిపైన మీరు ఎంత క్లియర్గా, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు మీ లెర్నింగ్ పైన అనేది అర్థమైపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఎస్ఐపి ఫీకో జాయిన్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు, నేర్చుకుంటారు. ఎవరో ఒకరు ఎస్ఐపి ఫీకోలో ప్రజెంట్ జాబ్స్ లేవంట, మార్కెట్ డల్గా ఉందనగానే మీరు లో అయిపోతారు. ఎవరో చెప్తారు బయట మార్కెట్లో కాల్స్ లేవు, ప్రజెంట్ సిచ్యువేషన్ డల్గా ఉందంట, డిసెంబర్ దాకా కాల్స్ రావంట. ఇవన్నీ చెప్పినప్పుడు ఒక్క నిమిషం, ఓకే, ఇవన్నీ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే డల్ అయిపోతారు. ఇంకొకరు ఎవరో ఇంకేదో చెప్పినప్పుడు, ఇంకెక్కడో ఏదో విన్నప్పుడు, చూసినప్పుడు, చదివినప్పుడు మనం అట్రాక్ట్ అయిపోతున్నాము, మనం డివేట్ అవుతున్నాము, లో ఫీల్ అవుతున్నాము, అరే వదిలేద్దాము అనుకుంటున్నాము. అంటే మీరు నేర్చుకునే దానిపైన మీకు క్లారిటీ లేదని అర్థం. సింపుల్. ఎక్కడెక్కడో విన్నవన్నీ విని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే మీరు నేర్చుకునే దానిపైన మీకు క్లారిటీ లేదు. క్లారిటీ లేదు కాబట్టి ఎక్కడి నుంచి ఏది వచ్చినా కూడా మీరు దానికి అట్రాక్ట్ అవుతున్నారు, అది నమ్మేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండొద్దు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసే దానిపైన మనకి క్లారిటీ లేనప్పుడు. ఎవరేది చెప్పినా నమ్మేస్తాము, ఎక్కడ ఏది విన్నా కూడా నమ్మేస్తాము, ఎక్కడ ఏది చదివినా కూడా అవునేమో నిజమేమో అనుకుంటాము. ఎందుకంటే మనకి ఏది ఫ్యాక్ట్ కాదనేది డిసైడ్ చేసే ఆ క్లారిటీ కూడా ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండదు. ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాలంటే ఎస్ఐపి ఫీకో కాకుండా మిగతా థింగ్స్ పైన ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎస్ఐపి ఫీకో అంటే ఇట్లాగే ఉంటుంది, ఇట్లా నేర్చుకుంటారు, ఇట్లా సఫర్ అవుతారు జనాలు, ఇవన్నీ మనకి తెలిసి ఉంటే మీరు బయట డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్ మీరు విన్నప్పుడు క్లారిటీగా ఉంటారు, భయపడరు. లేదంటే ఎవరేదో ఏదో చెప్పినప్పుడు మనం దానికి అట్రాక్ట్ అయిపోయి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వదిలేయడం కానీ, లేదంటే ఇది కష్టము, ఇది టఫ్గా ఉంటుంది, నాకు తెలిసి అంత ఈజీగా రాదేమో జాబ్ అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాము. అట్లా వెళ్ళొద్దు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే మీరు ఎస్ఐపి ఫీకు ఇప్పుడే డ్రాప్ అవ్వడం బెస్ట్. కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎవరో ఏదో చెబుతూ ఉంటే మనం దానికి అట్రాక్ట్ అయిపోయి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, టఫ్ ఏమో, అవును కరెక్టే, నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు అంటే నువ్వేం ఎఫర్ట్ పెట్టట్లేదు అక్కడ. నువ్వు ఎట్లా ఎఫర్ట్ పెడుతున్నావు, ఏం నేర్చుకుంటున్నావు, ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు నేర్చుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటా రాంగా అనే దానిపైన అంత డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్లారిటీ మనకు లేనంత వరకు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా రిజల్ట్ రాదు. ఒకవేళ అట్లా మనం ఎటు నుంచి ఏది వచ్చినా కూడా అన్నింటికి అట్రాక్ట్ అయిపోతున్నాము, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అంటే బెటర్ మనం ఇప్పుడే డ్రాప్ అవ్వడం. ఎందుకంటే తర్వాత ఇదే జరుగుతుంది. ఎవరో ఏదో చెప్తారు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు మీ ఫ్రెండ్, అంత చాలా టఫ్గా ఉంది, మనం అనుకున్నట్టు ఏం లేదు, మనం నేర్చుకున్నది ఏం రావట్లేదు, ఇక్కడ అంతా ఏవేవో అడుగుతున్నారంటే నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ముందే ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడిపోతావు. అంటే ఆయన భయపడ్డాడని నువ్వు భయపడతావు, ఆయనకు జాబ్ రాలేదని నీకు రాదనుకుంటావు. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపి ఫీకో అనేది కామన్ థింగ్. అంటే ఆయన ఎస్ఐపి ఫీకో నేర్చుకున్నాడు, నేను ఎస్ఐపి ఫీకో నేర్చుకున్నాడు, ఆయనకు జాబ్ రాకపోతే నాకు కూడా జాబ్ రాదు. ఈ మైండ్ సెట్తో మనం ఆలోచిస్తే మనం ఎస్ఐపి ఫీకో నేర్చుకోవద్దు. ముందే చెప్తున్నాను, ఈ మైండ్ సెట్తో ఆలోచిస్తే ఎస్ఐపి ఫీకో నేర్చుకోవద్దు. ఒకరికి జాబ్ రాలేదు అంటే నాకు జాబ్ రాలేదు, ఎవరో ఏదో చెప్పారు అంటే నేను దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అంటే మీరు దయచేసి ఎస్ఐపి జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఇదే జరుగుతుంది రేపటి రోజు, ఇట్లాగే ఉంటుంది, ఇంతకి 2-3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేర్చుకోవడానికి ముందు డిఫరెంట్ పీపుల్తో మాట్లాడండి. డిఫరెంట్ పీపుల్ అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐపి ఫీకోకి కనెక్షన్ ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి. గాల్లో మాటలు చెప్పే వాళ్ళతో మాట్లాడదు. అంటే ఫీకో నేర్చుకొని వాళ్ళు, ఫీకో ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకొని వదిలేసిన వాళ్ళు కానీ, లేదంటే జాబ్ చేయని వాళ్ళతో కానీ,
వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేశారు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఈయన మీకు చెప్తున్నాడు అంటే ఎవరితో మాట్లాడితే ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు చెప్పే ఇన్ఫర్మేషన్లో ఎంతవరకు కంటెంట్ ఉంది అనేది మీరు గెస్ చేయలేనప్పుడు, మీరు దాన్ని పట్టుకోలేనప్పుడు ఇంకా మన దగ్గర మ్యాటర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మ్యాటర్ లేదు అంటే ఎవరేది చెప్పినా మనం వినేస్తున్నాం. అంటే ఏది రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఇది ఇది వినొచ్చా వినకూడదా, నమ్మొచ్చా నమ్మొద్దా అనే క్లారిటీ కూడా మనకు లేదు అంటే మనం వదిలేయడం బెస్ట్ ఎస్ఐపి ఫికోని. ఇది ఎట్లా అంటే బయట రేపటి రోజు నేను కూడా ఎస్ఐపి ఫికో నేర్చుకున్నాను అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది. ఎంతమంది ఫికో నేర్చుకున్నారంటే నేను ఫికో నేర్చుకున్నాను చెప్పడానికి మాత్రమే వస్తుంది. నేను ఫికో కన్సల్టెంట్ అని చెప్పాలి అనుకుంటే మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండాలి. చాలా మంది ఈ పాయింట్స్ అన్ని ఇగ్నోర్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించని కూడా ఆలోచించరు. ఎవరో ఫికో నేర్చుకోమన్నారు కదా అని ఎక్కడో వెళ్ళి జాయిన్ అయిపోతారు. అది ఒక్కొక్కరి పర్సనల్ ఒపీనియన్. కాకపోతే మీరు ఒకవేళ నేర్చుకోవాలి అని నిజంగా అనుకుంటే మీరు నేర్చుకోవడానికి ముందు, ఒక కోర్సులో జాయిన్ అవ్వడానికి ముందు మీ నుంచి చాలా ఎఫర్ట్స్ ఉండాలి. మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి కోర్సులో జాయిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీ రిజల్ట్ డిసైడ్ అయిపోతుంది ఇమీడియట్గా. మీరు రైట్ ప్లేస్లో వెళ్తున్నారు అంటే మీకు రైట్ గైడెన్స్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. లేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాను అనుకుంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ. అందుకని చెప్పేది ఏంటి, ఫస్ట్ మీరు డిఫరెంట్ పీపుల్తో మాట్లాడండి. డిఫరెంట్ పీపుల్ అంటే మీ నెట్వర్క్లో, మీ సర్కిల్లో చాలా మంది ఉంటారు, మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ తెలుసుకోండి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోండి. యూట్యూబ్లో వీడియోలు, డెమోలు ఇవన్నీ, లేదంటే ఇన్స్టిట్యూట్స్లో డెమోలు ఇవన్నీ విన్న తర్వాత డిసైడ్ అవ్వద్దు. డెమోస్ చెప్పే ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు నిజంగా ఎస్ఐపి నేర్చుకొని ఇంటర్వ్యూలు ఇచ్చి వర్క్ చేసే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు డిఫరెంట్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. వాళ్ళతో మాట్లాడే ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. ఇప్పుడు కోర్స్ చెప్పేవాళ్ళు కానీ ఇంకెవరో కానీ వాళ్ళు ఏం చెప్తారు అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి చెప్తారు. అదంతా అట్రాక్షన్. అది అట్రాక్షన్ ఇన్ ది సెన్స్ అది ఒక ప్రమోషన్. మీరు దానికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళి జాయిన్ అయిపోయారు అంటే అది ఇంకా మీ పర్సనల్ ఒపీనియన్. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కరి ప్రిఫరబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. అది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ మీరు నిజంగా నేర్చుకోవాలంటే మీ సైడ్ నుంచి డిఫరెంట్ ఎఫర్ట్స్ బిగినింగ్ నుండి ఉండాలి. దాని తర్వాత మాత్రమే మీరు ఒక కన్క్లూజన్కి వచ్చి ఓకే ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవ్వదు, వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదు. మీరు ఒక క్యాలిక్యులేషన్స్ ఉండాలి. మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలంటే 4 months అంటే 4 monthsే పెడతాను నేను, 4 monthsలో నాకు అయిపోవాలి అంటే రాదు. అఫీషియల్గా 4 నెలలలో కంప్లీట్ చేయవచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే కాదు. అది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్స్ అన్ని మీకు సంబంధించి మీరు లిస్ట్ అవుట్ చేయాలి ఇనీషియల్గా. దాని తర్వాత అకౌంటింగ్ నాలెడ్జ్. అకౌంటింగ్ నాలెడ్జ్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ఐపి ఫికో అంటే మెజారిటీగా కాదు, మొత్తం మీద అకౌంటింగ్. కొత్తగా ఏముండదు ఎస్ఐపి ఫికోలో. మనం ఏదో అనుకుంటాం కానీ అకౌంటింగ్ తప్పితే ఫికోలో ఏముండదు. నువ్వు ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా లాస్ట్లో అకౌంటింగ్ డెబిట్, అకౌంటింగ్ క్రెడిట్, ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ దగ్గర వచ్చి ఆగుతావు ఫికోలో. అంటే ఈ అకౌంటింగ్ అనే పాయింట్ చాలా మందికి ఫికో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా రియలైజ్ అవ్వరు. ఫికోలో అకౌంటింగ్ ఉంటుంది, అకౌంటింగ్ మాత్రమే ఎస్ఐపి ఫికోలో నేర్చుకుంటాము చేస్తాము అనేది చాలా మంది కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు టెక్నికల్గా మాత్రమే చూస్తున్నారు. టెక్నికల్గా చూస్తున్నారు అంటే ఎస్ఐపి ఫికోలో ఈ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఇట్లా సెట్టింగ్స్ పెట్టాలి, ఇవి టీ కోడ్లు, ఇది ఐఎంజీ పాత్, ఇవి మాత్రమే చూస్తారు. ఇక్కడ వెళ్ళి న్యూ ఎంట్రీ కొట్టాలి, ఇక్కడ వెళ్ళి ఇది క్రియేట్ చేయాలి, అక్కడ వెళ్ళి ఇది అసైన్ చేయాలి, ఇక్కడ ఇది కొట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చూస్తారు. ఇవన్నీ చేసే ప్రాసెస్లో మనం చేస్తున్నది అకౌంట్ అని కానీ ఇది బిజినెస్ ప్రాసెస్ అనే పాయింట్స్ ఎప్పుడు కూడా మన మైండ్లో రావు. బ్లైండ్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం, అట్లా ఉండొద్దు. అకౌంటింగ్ నాలెడ్జ్ అంటే మీరు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్, ఇది ఒకసారి చూసుకోండి. అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారా, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేరా అంటే అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది సెన్స్ ఒకవేళ మీరు బీకామ్ కానీ ఎంకామ్ కానీ సిఏ కానీ ఇట్లాంటి కోర్సెస్ చేసి వచ్చారా. ఎవరు నాకు తెలిసి మెజారిటీగా ఫ్రెషర్స్ ఉండరు. ఫికో నేర్చుకున్న వాళ్ళలో మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్లో మళ్ళీ మనం చూసుకోవాలి, ఓకే నేను బీకామ్ చేశాను, ఎంబీఏ చేశాను, ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, సిఏ చేశాను, ఇంకేదో చేశాను, బట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశాను అంటే 3 years బ్యాక్ కానీ 4 years బ్యాక్ కానీ 5 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ కానీ 8 years బ్యాక్ కానీ మీరు చదివి ఉండొచ్చు. అట్లా మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చదువున్నప్పుడు మనం అప్పుడు చదివిన అకౌంటింగ్
ఇప్పటికీ గుర్తుండదు, మ్యాక్సిమం ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే మనం అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ చదివినప్పటికీ అకాడమికల్ అకౌంటింగ్ వేరు ఉంటుంది, ప్రాక్టికల్గా ఒక ఆర్గనైజేషన్లో చేసే అకౌంటింగ్ వేరు ఉంటుంది. కాకపోతే ఆ నాలెడ్జ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మీరు చూసేదాన్ని, అర్థం చేసుకునేదాన్ని సింప్లిఫై చేస్తుంది. దానికి మాత్రమే ఒక బేస్ అది. అది ఉంటేనే ఫికోలోకి రావాలన్న రూల్ లేదు. మళ్ళీ అది ఉంటేనే ఫికోలోకి రావాలన్న రూల్ లేదు. మ్యాక్సిమం మెంబర్స్కి అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు అకౌంటింగ్ మర్చిపోయి ఉంటారు. మ్యాక్సిమం ఏమవుతుంది అంటే అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన వాళ్ళు అకౌంటింగ్ మర్చిపోతారు, గుర్తుండదు వాళ్ళకి. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని, ఎంట్రీలు ఎట్లా వస్తాయి, టీబీ అంటే ఏంటి, పిఎన్ఎల్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ గుర్తుండవు. ఒకసారి చూసుకుంటే మళ్ళీ అన్ని రివిజన్ అయిపోతాయి, అన్ని మైండ్లోకి ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతాయి. ఎందుకు? మనం రెగ్యులర్ లైఫ్లో అవి వాడట్లేదు. రెగ్యులర్ లైఫ్లో వాడట్లేదు అంటే మీరు ఏదో జాబ్ చేస్తుండొచ్చు, మీరు చేసే జాబ్కి అకౌంటింగ్కి కనెక్షన్ మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఎవరు అకౌంటెంట్గా చేయరు, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎంఎన్సీలో, బీపీఓలో కానీ ఇంకొకటి వర్క్ చేస్తారు మ్యాక్సిమం. ఆ ఏరియాస్లో అట్లాంటి డొమైన్స్లో వర్క్ చేసే వాళ్ళకి అకౌంటింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండదు. అకౌంటింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండదు అంటే మీ జాబ్ రోల్లో, మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు ఈ అకౌంటింగ్ పైన కనెక్టింగ్ ఉండదు. మేబీ ఫైనాన్స్ రిలేటెడ్ ఉండొచ్చు, రిపోర్టింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, ఒకవేళ అకౌంటింగ్లోనే ఉన్న ఒక పోర్షన్ మాత్రమే ఉండొచ్చు. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం వచ్చినప్పుడు ఈ ఎస్ఐపి ఫికోలో చూసేటప్పుడు అకౌంటింగ్ అనేది ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. మన మైండ్లో ఫస్ట్ అకౌంటింగ్ స్ట్రైక్ అయినప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అకౌంటింగ్ ఎందుకు మనం అనుకుంటాం, కానీ మ్యాక్సిమం ఎస్ఐపి ఫికోలో మీరు నేర్చుకునేటప్పుడు బేసిక్ అకౌంటింగ్ పైన ఫోకస్ పెడితే, అట్లీస్ట్ రివైజ్ చేస్తే అది చాలా బెనిఫిట్ ఇస్తుంది మీకు. ఎట్లా చాలా బెనిఫిట్ ఇస్తుంది అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసినా కూడా, ఏది మాట్లాడినా కూడా ఆ అకౌంటింగ్ అనేది కనబడాలి ఎదుటి వాళ్ళకి. అకౌంటింగ్ కనబడాలి అంటే మీరు మాట్లాడే దాంట్లో టెక్నికల్గా టీ కోడ్లు, ట్రాన్సాక్షన్, ఎస్ఐపి సెట్టింగ్స్ ఇవి ఉండకూడదు. బిజినెస్ ప్రాసెస్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. ఎవరైనా వాళ్ళ అకౌంటింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడితే మీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, బేసిక్ క్లారిటీ మనకు ఉండాలి. అంటే మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాము అకౌంటింగ్లో, మనకే క్లారిటీ లేదన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే మనం బేసిక్స్లోనే ఉన్నాము. మనం నేర్చుకునేటప్పుడు ఒకేసారి కాంప్లికేటెడ్ సినారియోస్ కానీ, అడ్వాన్స్ సినారియోస్ కానీ, బిజినెస్ ప్రాసెసెస్ కానీ అర్థం కావు. అవి ఎందుకు అర్థం అవ్వవు అంటే టైం పడుతుంది. ఇనీషియల్గా రాగానే మనకు అన్ని అర్థం అవ్వవు. ఫస్ట్ మనం ఫెమిలియర్ అవ్వాలి సబ్జెక్ట్కి, సిస్టమ్కి, ఎన్విరాన్మెంట్కి, డిఫరెంట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ పాయింట్స్కి ఫెమిలియర్ అవ్వాలి. ఫస్ట్ మనం ఫెమిలియర్ అయిన తర్వాత, అలవాటు పడిన తర్వాత, ఓకే అర్థం చేసుకోగలుగుతున్నాము, కన్ఫ్యూజన్ రావట్లేదు, మెల్లిమెల్లిగా నేను కనెక్ట్ చేయగలుగుతున్నాను డాట్స్ అనుకున్నప్పుడు, అప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. రావడమే నేను మొత్తం 1 monthలో మొత్తం అయిపోవాలి, 3 monthsలో మొత్తం కూర్చుంటాను, రోజు 24/7 కూర్చుంటాను, రోజు 12 hours కూర్చుంటాను అంటే వర్కౌట్ అవ్వదు. కూర్చోడానికి నువ్వు రెడీగా ఉన్నా, ఎఫర్ట్స్ పెట్టడానికి నువ్వు రెడీగా ఉన్నా, సబ్జెక్ట్ నీకు అట్లా రాదు. చాలా మంది అట్లా అడుగుతారు, నేను 1 month డెడికేటెడ్గా కూర్చుంటాను, జాబ్ మానేస్తాను, రోజు 8 hours కాదు ఫుల్ డే నైట్ అవుట్ అంతా కూడా చేస్తాను అంటే రాదు. అది ఎందుకు రాదు అంటే అట్లా నేర్చుకునే సబ్జెక్ట్ ఎస్ఐపి ఫికో కాదు. అట్లా నేర్చుకోవాలంటే మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉండాలి, మన మైండ్ సెట్ కానీ, మనం అర్థం చేసుకునే క్యాపబిలిటీ కానీ డిఫరెంట్గా ఉండాలి. మ్యాక్సిమం మనం ఎస్ఐపి ఫికో ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ మైండ్ సెట్ మెజారిటీగా ఎవరికి ఉండదు. మనం ఇప్పుడు ఎస్ఐపి ఫికో నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ మైండ్ సెట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే దానికి మళ్ళీ డిఫరెంట్ రీజన్స్. ఎందుకు ఉండదు అంటే డిఫరెంట్ రీజన్స్. ఎవరు కూడా అంత ఫ్రెష్ మైండ్తో ఉండరు, ఎవరు కూడా విన్నట్టుగా అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ కమిట్మెంట్స్తో బిజీగా ఉంటారు. నువ్వు ఆల్రెడీ వర్క్ చేస్తుండొచ్చు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. నువ్వు డెడికేటెడ్గా స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజ్కి వెళ్ళినట్టు కూర్చొని చదువుకుంటాను అన్న క్లారిటీ, అన్న మైండ్ సెట్ కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు. వర్కౌట్ అయినా మేబీ ఫ్రెషర్స్ కేసులో వర్కౌట్ అవ్వచ్చు. వర్కౌట్ అవ్వచ్చు అంటే ఎవరైతే ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి ఫికో నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడే ఎంబీఏ కానీ ఇట్లాంటి కోర్సెస్ కంప్లీట్ చేసి, అంటే కరెంట్ ఇయర్ పాస్అవుట్ కానీ, లాస్ట్ ఇయర్ పాస్అవుట్ కానీ, నేను ఎస్ఐపిలోనే ఎంటర్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో కూర్చున్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి అంత డెడికేటెడ్ టైం కానీ, మైండ్ సెట్ కానీ ఉండదు. ఓ సైడ్ నుంచి మీకు జాబ్ ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ కానీ, వర్క్స్ కానీ ఉంటాయి.
ఇవన్నింటి మధ్యలో కూర్చొని డెడికేటెడ్గా నేర్చుకుంటాను చదువుతాను అనేది ప్రాక్టికల్గా కాదు. ఎందుకు అంటే ఇక్కడ మన అండర్స్టాండింగ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫికోలో మన అండర్స్టాండింగ్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటే నువ్వు నేను చెప్పింది ఎంత అర్థం చేసుకుంటున్నావు అనేది పక్కన పెడితే నువ్వు అర్థం చేసుకున్నది ఎదుటి పర్సన్కి ఏ రేంజ్లో చెప్పగలుగుతున్నావు. అంటే నీకు అర్థమైన కంటెంట్ని వేరే పర్సన్తో మాట్లాడగలుగుతున్నావా లేదా, అంటే వేరే పర్సన్తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నావా లేదా, ఫికో అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఎప్పుడైతే మనం కేర్ఫుల్గా నోటీస్ చేస్తామో, ఇక్కడ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తామో అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడే దాంట్లో క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మనం మాట్లాడే దాంట్లో క్లారిటీ రాదు ఇన్ ది సెన్స్ నువ్వు మాట్లాడితే తెలిసిపోతుంది నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు రియల్ టైం నాలెడ్జ్ లేదు అని నువ్వు మాట్లాడే మాటల్లో తెలిసిపోతుంది. నువ్వు ఎంత మేనేజ్ చేసినా కూడా అక్కడ మేనేజ్ చేయలేవు. అన్లెస్ నువ్వు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే కానీ, ప్రాపర్గా తెలుసుకుంటే కానీ నువ్వు మాట్లాడినప్పుడు మేనేజ్ చేయలేవు. వర్క్ చేయడం పక్కన పెట్టేసండి, మనం అట్లీస్ట్ మాట్లాడి మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మాట్లాడి మేనేజ్ చేయడం అంటే నువ్వు మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ నువ్వు తప్పని చెప్పొద్దు. నీకు ఇప్పుడు నేనే ఏదో మాట్లాడుతున్నాను ఎస్ఐపి ఫికో గురించి, ఏదో ఒక టాపిక్, ఏదో కేస్ కానీ సినారియో కానీ మాట్లాడితే మీరు విన్న తర్వాత అవును ఇది ఇట్లాగే ఉంటుంది అంటే డిఫరెంట్ పాయింట్, లేదు ఇట్లా ఎవరు చేయరు కదా, ఇది రాంగ్ కదా అని మీరు నాకు చెప్పినప్పుడు నేను ఏదో పాయింట్ చెప్పాను, మీరు నాకు అది రాంగ్ అని చెప్పారు. ఒకవేళ నాకు నిజంగానే సబ్జెక్ట్ తెలిస్తే, నాకు నిజంగానే కాన్ఫిడెన్స్ ఉంటే నేనేం మాట్లాడుతున్నానో, నేను చెప్పిన పాయింట్ ఎందుకు చెప్పానో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేదు ఇది నా సిచ్యువేషన్, ఇది నా సినారియోలో, ఈ సినారియోలో నేను ఇట్లా మాట్లాడాను, లేదు నాకు క్లారిటీ లేదు, ఎక్కడో విన్నాను, ఎక్కడో చదివాను, ఎవరో చెప్పారు, నేను అది చెప్పేశాను, ఆపోజిట్ పర్సన్ ఇది కాదు, ఇది తప్పు, ఇదంతా రాంగ్ అన్నాడు. ఇమీడియట్గా ఏమవుతాను నేను, ఇది రాంగా అయితే నాకు తెలియదని సైలెంట్ అయిపోతాను. ఎందుకు రాంగ్ అని కూడా మనం క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ ఇమ్మీడియట్గా పోతుంది. నెక్స్ట్ ఏం మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది, ఎందుకు నేనేం చెప్పినా వీళ్ళు తప్పు అంటున్నారు. ఇవన్నీ మనం ఏం చేస్తాము అంటే ఎవరికి చెప్పుకోలేము, బయటికి అడగలేము, ఇది తప్ప, ఎందుకు తప్పు, మరి కరెక్ట్ ఏంటి అని కూడా అడగలేము. ఎందుకు అడగట్లేదు అంటే మనకి క్లారిటీ లేదు, మనం మాట్లాడే దానిపైన మనకే క్లారిటీ లేదు. ఆపోజిట్ పర్సన్ తప్పు అంటాడు, వాళ్ళకి తెలిసి తప్పు అంటున్నారా, తెలియకే తప్పు అంటున్నారా కూడా మనకు తెలియదు, అది నిజంగానే తప్ప కాదా అనేది కూడా మనకు తెలియదు. అంటే ఒకరు నెగిటివ్ పాయింట్ చెప్పగానే, నెగిటివ్ కమెంట్ చెప్పగానే మనల్ని మనం లో చేసుకుంటాం. ఎందుకు లో చేసుకుంటాం అంటే మనం మాట్లాడే దానిపైన కానీ, మనం పెట్టిన ఎఫర్ట్ పైన కానీ, మన సబ్జెక్ట్ పైన కానీ మనకి క్లారిటీ లేదు. చాలా మందికి ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకు ఇదే సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది అంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి సబ్జెక్ట్ పిక్ చేసుకుంటారు. ఎవరైనా అంతే, డిఫరెంట్ సోర్సెస్ నుండి సబ్జెక్ట్ పిక్ చేస్తారు. అంటే ఒకరు ఏదో వీడియో చూస్తారు, ఒకరు ఏదో డాక్యుమెంట్ చదువుతారు, ఒకరు ఏదో మెటీరియల్ చూస్తారు, ఒకరు ఫ్రెండ్స్తో మాట్లాడి వింటారు, ఇంకొకరు ఎక్కడో నేర్చుకుంటారు. నువ్వు ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ నుండి కంటెంట్ కానీ నాలెడ్జ్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇదంతా నువ్వు ఒక ప్లేస్లో పెట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ప్యాచ్ వర్కులు కనబడద్దు. మనం మాట్లాడేటప్పుడు ఎందుకు దొరికిపోతారు, ఎందుకు చాలా మంది పట్టేస్తారు మాటల్లోనే అంటే నువ్వు మాట్లాడేటప్పుడు క్లారిటీ లేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చదివింది ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ మెటీరియల్లో ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ చెప్పింది ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకేదో ఉంటుంది, కొంచెం నీ ఓన్ అడిషన్ ఉంటుంది. అక్కడ అన్నీ నువ్వు కలిపి పెట్టినప్పుడు అది ఒక రెయిన్బో లాగా అయిపోతుంది. ఏ కలర్ క్లారిటీగా ఉండదు, ఏది క్లియర్గా ఉండదు, అన్ని మిక్చర్ అయిపోతుంది. అది వినగానే ఎవరికైనా కొంచెం తేడాగా అనిపిస్తుంది. మనకి తప్పితే మిగతా వాళ్ళందరికీ అది ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది, మనకి మాత్రం అది అనిపించదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫికో అనే దాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నావు. ఎక్కడ చూసినా మనం ఏం చేస్తున్నాము అంటే ఫికో అనే దాన్ని హైలైట్ చేస్తున్నాము. అన్ని ఫికోనే కదా అని అన్ని ఒక దగ్గర పెట్టి ఒక సెంటెన్స్ ఫామ్ చేసి, లేదంటే ఒక టాపిక్ లాగా, ఒక ఎస్సే లాగా ప్రిపేర్ అయిపోయి మనం చెప్పేస్తున్నాం. అక్కడే మనం దొరికిపోతాం, ఎందుకంటే క్లారిటీ లేదు. నువ్వు చెప్పే ఏ పాయింట్లో కూడా క్లారిటీ లేదు, నువ్వు చెప్పే పాయింట్లో ఒకదానికి లింక్ లేదు, కనెక్షన్ లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడొద్దు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఒక ప్రాసెస్ గురించి అంటే ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటి తెలియాలి మనకి. ఆ ప్రాసెస్ ఏంటో తెలిసిన తర్వాత అది ఎట్లా జరుగుతుంది ఒక ఆర్గనైజేషన్లో. ఏదన్నా తీసుకోండి, అకౌంటింగ్లో మనకి చాలా ప్రాసెస్లు ఉంటాయి. జిఎల్ కానీ, ఏపీ కానీ, ఏఆర్ కానీ, అసెట్ కానీ, క్యాష్ కానీ, బ్యాంక్ కానీ, ట్యాక్సెస్ కానీ, అట్లా డిఫరెంట్ ప్రాసెసెస్లు ఉంటాయి. ఏ ప్రాసెస్ పట్టుకున్నా కూడా ఫస్ట్ ఒక కంపెనీలో ఆ ప్రాసెస్ని ఎట్లా యూజ్ చేస్తారు. నువ్వు ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడొద్దు, ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీ మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్స్ ఒకలాగా ఉంటాయి,
కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీ మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్స్ ఇంకోలా ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా సరే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది అనే దానిపైన క్లారిటీ వస్తుంది. మనకి కంప్లీట్గా రావాల్సిన అవసరం లేదు, మొత్తం తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. అట్లీస్ట్ ఒక 10% ఇది జరుగుతుంది అన్న క్లారిటీ ఉంటే చాలు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాయట్లేదు, ఇక్కడ నువ్వు సెషన్స్ సెమినార్లు ఏవి కండక్ట్ చేయట్లేదు, జస్ట్ నువ్వు నేర్చుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు. మనం నేర్చుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 10% మనకి బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఫైన్. ఎందుకు అట్లీస్ట్ 10% అయినా ఉండాలి అంటే అందరం ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్మే, అందరం కూడా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన క్యాండిడేట్సే. అంటే ఎవరు కూడా మ్యాక్సిమం ఎవరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన కేటగిరీలో ఉండరు. ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉంటుంది అకాడమిక్స్ తర్వాత, 1 year ఎక్స్పీరియన్స్ అయినా అకాడమిక్ తర్వాత ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, ఏదో ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు. అంటే మీరు ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఏదో ఒక కంపెనీలో పని చేశారు, ఆ ఎన్విరాన్మెంట్ని మనం గమనించి ఉండం అంతే. ఎన్విరాన్మెంట్ని గమనించి ఉండము అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో రొటీన్గా రోజు ఆఫీస్కి వెళ్ళడము, పని చేయడము, రావడము ఇదే చేస్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరో ఒకరు చెప్పింటారు ఎస్ఐపి ఫికో బాగుంది, నేర్చుకోండి, మార్కెట్ బాగుంది, జాబ్స్ బాగుంటాయి, సాలరీస్ బాగా వస్తాయి, కెరియర్ బాగుతుంది, సెటిల్ అవుతారు, సెట్ అయిపోతారు, ఎన్ని రోజులు ఇక్కడ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన బీపీఓలో కానీ ఈ అకౌంటింగ్ డొమైన్స్లో కానీ గ్రోత్ ఉండదు. ఒక సిచ్యువేషన్ తర్వాత ఒక సడన్ టైం తర్వాత ఇక్కడ గ్రోత్ ఉండదు అంటే ఇనీషియల్గా జాయిన్ అవుతారు, ఒక స్టేజ్కి వస్తారు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సర్టన్ అమౌంట్కి రీచ్ అయిన తర్వాత అంటే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే మన సాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఈ బీపీఓలో నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్స్లో ఏమవుతుంది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ సాలరీకి మనం రీచ్ అయిన తర్వాత అది లాస్ట్ పాయింట్ ఉంటుంది కదా, దాని తర్వాత గ్రోత్ ఉండదు. దాని తర్వాత గ్రోత్ ఉండదు అంటే దాని తర్వాత మళ్ళీ డౌన్ఫాల్లో ఉంటుంది. అక్కడే ఉండిపోవాలి. పాయింట్ నెంబర్ 1, మనం అదే ఆర్గనైజేషన్లో అదే పొజిషన్లో అదే పని చేస్తూ ఉండాలి, ఒకటో పాయింట్. రెండో పాయింట్, అక్కడి నుంచి మనం జాబ్ మారాలి అనుకున్నప్పుడు ఎవరు మనకి జాబ్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మనం ఓవర్ క్వాలిఫైడ్ అయిపోతాము అంటే వాళ్ళ దగ్గర ఉన్న జాబ్కి ఈ పొజిషన్స్ ఉండవు, ఈ పొజిషన్కి కావాల్సిన స్కిల్ సెట్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత నువ్వు టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఇట్లాంటి పొజిషన్స్కి ఎలిజిబుల్ అవుతావు. అట్లాంటి పొజిషన్స్ మార్కెట్లో తక్కువ ఉంటాయి, ఉన్న పొజిషన్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, స్కిల్ సెట్ క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మన దగ్గర ఉండకపోవచ్చు అంటే కమ్యూనికేషన్ బాగుండాలి, టీమ్ మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి, ఇట్లాంటి డిఫరెంట్ పాయింట్స్ వాళ్ళు అడుగుతారు మన దగ్గర ఆ స్కిల్ సెట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా మనం అడిగినంత సాలరీ పే చేస్తారంటే పే చేయరు. ఇంత ఇస్తాము, ఇంతకన్నా తక్కువ ఇస్తాము, మా దగ్గర బడ్జెట్ లేదు, లేదంటే మాకు ఇంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అవసరం లేదు అని మొహం పని చెప్తారు. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ వద్దని చెప్తారు. అంటే మాకు కావాల్సిన దానికన్నా నీ దగ్గర ఎక్కువ ఉంది ఎక్స్పీరియన్స్ అంటారు. ప్రాక్టికల్గా ఇవే జరుగుతాయి అంటే ఇంకా ఆప్షన్ ఉండదు, అక్కడ నుంచి మనం బయటికి రావాలి. అక్కడ నుండి బయటికి రావాలంటే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వలేరు, బయట వెళ్తే జాబ్స్ రావు, వచ్చినా కూడా మనం అనుకున్న సాలరీ రాదు. ఇన్ని పాయింట్స్ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి నేర్చుకుందాము అన్న థాట్ క్రియేట్ అవుతుంది. ఈ థాట్ క్రియేట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఎస్ఐపి బాగుంటుందా, ఒరాకిల్ బాగుంటుందా, బయట ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏది నేర్చుకుంటే కెరియర్ బాగుంటుంది అన్న థాట్స్ జనరల్గా అందరికీ ట్రిగర్ అవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు. కొంతమంది ఎవరో ఒకరిని అడుగుతారు, కొంతమంది ఏదో ఒక దాంట్లో బ్లైండ్గా జాయిన్ అయిపోతారు, కొంతమంది రీసెర్చ్ చేస్తారు, కొంతమంది ఇవన్నీ వర్కౌట్ కావాలి అని అక్కడే కంటిన్యూ అవుతారు. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి పర్సనల్ కమిట్మెంట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. దానిపైన మనం కమెంట్ చేయడానికి లేదు, రైట్? ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రొసీడ్ అవుతూ వెళ్తారు. ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రకారం మనం కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాము అంటే మన బ్యాక్గ్రౌండ్ కానీ మన ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ మనకు ఒక క్లారిటీ ఉంది. మన ఫైనాన్షియల్ పొజిషన్ కానీ ఫ్యామిలీ పొజిషన్ కానీ ఇవన్నింటిపైన మనకి క్లారిటీ ఉండి మనం ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ కానీ ఇప్పుడు మనం పెట్టే ఎఫర్ట్ కానీ కొంచెం సీరియస్గా సిన్సియర్గా పెడితే సెట్ అయిపోవచ్చు. ఇక్కడ కొంచెం సీరియస్నెస్ ఉండాలి, కొంచెం సిన్సియారిటీ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోవచ్చు. ఈ రెండింటితో పాటు మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అంటే
మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేదాన్ని మీరు వెరిఫై చేయాలి. బ్లైండ్గా నేనేం చెప్తే అది గుడ్డుగా వినడము, చదువుకోవడము, ప్రిపేర్ అవ్వడం చేస్తే మళ్ళీ జాబ్ రాదు. నేను ఏదైతే చెప్తున్నానో మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఈయన ఇది చెప్తున్నాడు రైట్ ఆ రాంగ్ అనేది మీరు వెరిఫై చేయాలి. ఈయన ఈ టాపిక్ ఇట్లా చెప్పాడు, ఇందులో ఇది ఉంటాయని చెప్పాడు, నిజంగానే ఇది ఇట్లాగే ఉంటుందా, లేదంటే ఈయన స్టోరీలు చెప్తున్నాడా? మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఎట్లా వెరిఫై చేసుకోవాలి? వెరిఫై చేయాలంటే నీకు తెలియదు కాబట్టి జాయిన్ అయ్యాను, కరెక్ట్. అట్లానే నేను చెప్పినట్టుగా బ్లైండ్గా ఫాలో అవుతూ పోతే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ ఏది అర్థం కాదు. లాస్ట్కి వస్తే ఏం చేయాలి? నీకంటూ నెట్వర్క్ ఉండాలి. నీ నెట్వర్క్లో అట్లీస్ట్ ఫికోలో పనిచేసే వాళ్ళు ఉండాలి, లేదంటే అట్లీస్ట్ తెలిసి ఉండాలి. ఆన్లైన్లో లింక్డ్ఇన్లో కానీ ఇక్కడ అక్కడ చాలా మంది ప్రొఫైల్స్ ఉంటాయి ఎస్ఐపి ఫికోవి. కనెక్ట్ అవ్వండి, ఎస్ఐపి ఫికోలో వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కలవండి వాళ్ళని, ఫికోలో వర్క్ చేసే వాళ్ళని కానీ, ఫికో నేర్చుకుంటున్న వాళ్ళని కానీ, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వాళ్ళని కానీ, అంటే మోర్ ఆర్ లెస్ ఎస్ఐపి ఫికోకి సంబంధం ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. అట్లీస్ట్ బేసిక్ పాయింట్స్ మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్స్ తీసుకోండి. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏంటి, బయట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, జాబ్స్ ఉన్నాయా లేవా, వర్క్ చేసే వాళ్ళైతే జాబ్ ఎట్లా ఉంటుంది, మన వర్క్ ఎట్లా ఉంటుంది ప్రతిరోజు, నేను ఎట్లాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి, ఇట్లాంటివి మీరు అడుగుతూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇవి నేర్చుకుంటున్నాను, నా నాలెడ్జ్ ఇట్లా ఉంది, దీని గురించి మాట్లాడగలుగుతున్నాను. మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ వెరిఫై చేసుకుంటూ ఉంటే మీ నాలెడ్జ్, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, నేను కరెక్ట్గానే నేర్చుకుంటున్నాను, ఇట్లాగే ఉంటుంది, నేను నేర్చుకునేది రియల్ టైంలో ఇట్లాగే ఉంటుంది, అంటే బిజినెస్ ప్రాసెస్ అంటే ఇట్లాగే ఉంటుంది, నాకు సినారియోలు అర్థమవుతున్నాయి అన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ మీకు మీరు రావాలి. అది నేను చెప్తే రాదు, నేను చెప్పకూడదు. సూపర్ నేర్చుకుంటున్నావు, ఎక్సలెంట్, అవి ఇవన్నీ నేను మాట్లాడితే అది మిమ్మల్ని మళ్ళీ చీట్ చేసినట్టే. నేను అట్లాంటి పాయింట్స్ ఏ రోజు మాట్లాడను, ఏ రోజు నువ్వు సూపర్ అని నేను మీకు చెప్పను. అది మీరు రియలైజ్ అవ్వాలి అంటే మీరు నేర్చుకుంటున్న నాలెడ్జ్ కానీ, మీరు తెలుసుకుంటున్న సబ్జెక్ట్ కానీ రైట్ అనే పాయింట్ మనకి తెలియాలి అంటే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. నాదేముంది, నేను ప్రతి ఒక్కరిని సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్ అని చెప్పవచ్చు. నేను సూపర్ అని చెప్పాను కదా అని మీరు సూపర్ అయిపోరు. మీరు బాగా చేస్తున్నారు అన్నంత మాత్రమే మీరు బాగా చేశారు. ఇవన్నీ మీ ఎఫర్ట్స్, పర్సనలైజ్డ్ కంటెంట్ ఇదంతా మళ్ళీ, రైట్. ఇవన్నీ మీరు ఎప్పుడు రియలైజ్ అవ్వాలి? మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత, జాబ్ వస్తుందా రాదా పక్కనే పెడితే మీ పర్ఫార్మెన్స్తో మీరు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం జనాలకి ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం వేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత భయపడతారు. ఎందుకు భయపడతారు? ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కానీ, అడిగే సినారియోలు కానీ, అప్రోచ్ కానీ వీళ్ళు ప్రిపేర్ అయిన దానికి, ప్రాక్టీస్ చేసిన దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఏ ఆన్సర్ చెప్పినా కూడా ఇంటర్వ్యూర్ ఒప్పుకోడు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇంకొంచెం బాగా ప్రిపేర్ చేయండి, లేదంటే బాగా ప్రిపేర్ అవ్వండి, రియల్ టైం మిస్ అవుతుంది, ఏదేదో ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవి విన్న తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ లో అవుతుంది. ఎందుకు అంటే మనం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాము అంటే కొంతమందిని వదిలేయాలి, కొంతమందిని వదిలేసేయాలి అంటే కొంతమందికి సీరియస్నెస్ ఉండదు, ఎఫర్ట్స్ ప్రాపర్గా ఉండవు. కోర్స్ అయిపోయింది కదా నేను స్టార్ట్ చేసేస్తానని వెళ్ళిపోతారు మార్కెట్లోకి, వాళ్ళు ఎగ్జామ్టెడ్, వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు. కొంతమంది ఎట్లా ఉంటారంటే కోర్స్ అయిపోయింది, 3 months కోర్స్ అయిపోయింది, వచ్చింది పోతే నేను అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాను అంటారు. అదే డిఫరెంట్ స్టోరీ. అటెండ్ వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, నేను అటెండ్ అవుతున్నాను అనేది డిఫరెంట్. వాళ్ళ మైండ్ సెట్లో ఏముందో వాళ్ళకు క్లారిటీ ఉంది. వచ్చింది పోతే నేను లైట్ తీసుకుంటాను, వచ్చినా పోయినా అని వాళ్ళు వెళ్తున్నారు. బట్ నువ్వు కొంచెం సెన్సిటివ్ ఉండొచ్చు, అంటే నీకు ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. నువ్వు ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఒక్కొక్క దగ్గర రిజెక్ట్ అవుతున్నావు అంటే ఒక్కొక్క ఆపర్చునిటీని నువ్వు క్లోజ్ చేసుకుంటూ పోతున్నావు. ఎందుకు అంటే ఏ కంపెనీలో నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకో 3 months కానీ 6 months కానీ మినిమం 1 month కానీ 2 months కానీ మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోరు వాళ్ళు. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోరు అంటే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఏ రీజన్స్తో రిజెక్ట్ అయ్యావో మనకు తెలుసు. అంటే డాక్యుమెంటేషన్ బాగలేదనా, ప్రజెంటేషన్ బాగలేదనా, లేదంటే నీకు రియల్ టైం నాలెడ్జ్ లేదనా, ఇంకేదో రీజన్ వల్ల రిజెక్ట్ చేసి ఉండొచ్చు. నువ్వు మళ్ళీ వెళ్తాను అన్నప్పుడు మళ్ళీ ఆ కంపెనీలో నీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవచ్చు. సేమ్ పర్సన్ మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయొచ్చు, గుర్తుపట్టొచ్చు. అరే లాస్ట్ టైం నేను రిజెక్ట్ చేశాము, ఈ XYZ రీజన్ వల్ల రిజెక్ట్ చేశాము, మళ్ళీ ఇదే క్యాండిడేట్ వచ్చాడు, 5 నిమిషాల్లో ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వచ్చు, 5 minutesలో ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలు అన్నీ కూడా వీడియో కాల్స్, మ్యాక్సిమం ఇంటర్వ్యూలు అన్నీ వీడియో కాల్సే. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడలేము.
ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడలేము, భయం వేస్తుంది, చెమటలు పట్టేస్తాయి. ఎందుకు? మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆ సబ్జెక్ట్ క్లారిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ ఉంటే నువ్వు ఈజీగా హ్యాపీగా మాట్లాడి వచ్చేస్తావు. లేదు అన్నప్పుడు ఏమవుతుంది? భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది, కంగారు అయిపోతుంది. ఇవన్నిటితో మనం దొరికిపోతాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అన్నీ మనం ఆలోచించాలి. ఎస్ఐపి ఫికో అంటారు కోర్స్ కంటెంట్లో ఏముంది, ఇది మాత్రమే ఆలోచించిపోయారంటే ఎట్లా వెళ్ళారో అట్లా బయటకు వచ్చేస్తారు వాళ్ళు. కోర్సులోకి ఎట్లా ఎంటర్ అయ్యావో అట్లాగే ఎగ్జిట్ అవుతావు, ఇంటర్వ్యూలోకి ఎట్లా ఎంటర్ అయ్యావో అట్లా ఎగ్జిట్ అవుతావు. ఎక్కడ స్టిక్ అవ్వడం ఉండదు. అంటే జాబ్ రావడము, సెటిల్ అవ్వడం అనేది ఉండదు ఈ కేటగిరీకి. ఆ కేటగిరీలో ఫాలో అవుతుంది మీరు. అంటే బ్లైండ్గా వెళ్ళిపోద్దు ఎక్కడికి పడితే అక్కడికి. లాటరీ టికెట్ కాదు, లాటరీ సిస్టమ్ ఉండదు. నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేసినా కూడా జాబ్ వచ్చిన తర్వాత బయటికి పంపించేస్తారు. అది డిఫరెంట్, అది నెక్స్ట్ లెవెల్ స్టోరీ. చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి సరిపడే కంటెంట్ ఉంటే చాలు. ఇంటర్వ్యూ మాత్రమే క్లియర్ చేయడానికి సరిపడే కంటెంట్ కావాలంటే బయట మార్కెట్లో ఫ్రీగా దొరికే కంటెంట్ చాలు. అది మోర్ దెన్ ఇనఫ్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి. అవే టాపిక్లు ఉంటాయి, అవే క్వశ్చన్స్ ఉంటాయి. అంతకుమించి ఎవరు ఏ ఇంటర్వ్యూలో ఏ ఫికో కన్సల్టెంట్ అని అడగరు. ఎస్ఐపి ఫికోకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో, ఏం అడుగుతారో అందరికీ తెలుసు. నువ్వు జాబ్ అటెండ్ అవ్వాలని అడుగు, అందరూ నీకు లిస్ట్ ఇస్తారు. 70 to 80% అవే క్వశ్చన్లు ఉంటాయి, అవే టాపిక్లు ఉంటాయి. ఎక్కడైనా వెళ్ళండి. అంటే ఇన్ షార్ట్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్డ్ ఎస్ఐపి ఫికోది. ఫికోలో జాబ్ కొట్టాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేది ఆల్రెడీ లీక్ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ మార్కెట్లో ఉంది మొత్తం. క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మీకు మార్కెట్లో దొరికిపోతాయి. అయినా కూడా మనకి జాబ్ దొరకట్లేదు అంటే అన్ని మన ముందున్నా కూడా మనం దాన్ని నేర్చుకోలేకపోతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాము, జాబ్ కొట్టలేకపోతున్నాము అంటే ఇవి కాదు ఇంకేదో కావాలనేది అక్కడ మీనింగ్. దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎస్ఐపి ఫికో అంటే ఏంటో తెలుస్తుంది. ఏం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలనే క్లారిటీ వాళ్ళకి మాత్రమే వస్తుంది. మిగతా వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపి ఫికో అంటే కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్, మెటీరియల్, స్క్రీన్ షాట్లు ఇవి మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పాలి, దానికి ఆన్సర్ కూడా చెప్పాలి. మళ్ళీ స్కూల్లో ఎగ్జామ్స్కి పిల్లల్ని ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేస్తే తప్పితే వీళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వరు. అంటే క్వశ్చన్ ఉండాలి, ఆన్సర్ ఉండాలి. అప్పుడే క్వశ్చన్ ఆన్సర్ రెండు చదువుకొని ప్రిపేర్ అయిపోతారు. నువ్వు చదివిన క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడగరు, ఫస్ట్ పాయింట్. నువ్వు చదివిన ఆన్సర్ చెప్తే ఇంటర్వ్యూలో ఒప్పుకోరు, సెకండ్ పాయింట్. ఆ క్వశ్చన్ నీకు హెల్ప్ అవ్వట్లేదు, ఆన్సర్ కూడా హెల్ప్ అవ్వట్లేదు. దీనికి బదులు నువ్వేం చేయాలి? ఆ క్వశ్చన్స్ తీసుకో, క్వశ్చన్స్ మాత్రమే తీసుకో, ఆన్సర్లు తీసుకోకు. టాపిక్స్ పట్టుకో, టాపిక్స్ మాత్రమే పట్టుకో. ఆ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ ఓన్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే నువ్వు మాట్లాడుతున్న ఫీల్ రావాలి ఆపోజిట్ పర్సన్కి. నువ్వు చెప్తుంటే నువ్వు చదువుతున్న ఫీలింగ్ ఇవ్వద్దు, నువ్వు మాట్లాడుతున్న ఫీలింగ్ రావాలి. చదవడానికి మాట్లాడడానికి చాలా తేడా ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, చదివినప్పుడు ఇంకోలా ఉంటుంది. నువ్వు మాట్లాడితే తడబడకుండా మాట్లాడతావు, చదివితే తడబడతావు. ఎందుకంటే అక్కడికి ముందు అదే చదువుతున్నావు, మన మైండ్ అప్లై చేయట్లేదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా నువ్వు స్ట్రక్ అయినా కూడా, ఎక్కడైనా నీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా నువ్వు దాన్ని ఇంకో రకంగా చెప్పడానికి, దాన్ని స్కిప్ చేసి తెలివిగా ఇంకోటి మాట్లాడడానికి, కవర్ చేయడానికి ట్రై చేస్తావు. ఎప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు. అదే నువ్వు మాట్లాడకుండా చదవడానికి ఏం చేస్తావు? అక్కడ ఉన్నది కూడా మనం సరిగ్గా చదవలేం, తప్పులు చదువుకుంటూ పోతాం. అదే జరుగుతుంది అందరికీ. ఏం చేస్తారంటే అందరూ చదువుతారు ఎస్ఐపి ఫికో. ఇది చదివే సబ్జెక్ట్ కాదు, దీనికి ఎవరు ఎగ్జామ్ పెట్టరు. ఫస్ట్ పాయింట్ అక్కడ రియలైజ్ అవ్వాలి మనం. అంటే మెటీరియల్ కానీ డాక్యుమెంట్ కానీ ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే. ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం అంటే ఆ చేసే ప్రతి డాక్యుమెంట్ వెనకాల ఒక సినారియో ఉంటుంది. ఎవరైతే ఆ డాక్యుమెంట్ చేశారో, ఎవరైతే ఆ సినారియో ఇచ్చారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినారియో ఉంది. ఆ సినారియో డాక్యుమెంట్లో ఎవరు చెప్పరు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్నే నీ నాలెడ్జ్ అంటారు. ఒక సినారియో నువ్వు చూసావు అంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ నాలెడ్జ్ ప్రాపర్గా ఉన్నట్టు లెక్క. మనం దాన్ని మాత్రమే చూస్తున్నాము, దాంట్లో నుంచి యాజ్ ఇట్ ఈస్ నేను మక్కి దింపేస్తాను అంటే రాదు. మక్కి దింపేయడం అంటే తెలుసు కదా, అట్లా దింపేస్తాను అంటే రాదు. మక్కి దింపేస్తే ఏమవుతుంది? అన్నీ వస్తాయి కానీ అక్కడ ఆ దోమ మాత్రమే రాదు. ఇక్కడ కూడా అదే అవుతుంది. అంత వస్తుంది కానీ మనకి ఆ నాలెడ్జ్ మాత్రమే రాదు. ఎందుకంటే అక్కడ అది ఎందుకుందో మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. దాన్ని కూడా మనం దింపేస్తాం అంటే మనం మైండ్ అప్లై చేయట్లేదు అక్కడ. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక టాపిక్ పట్టుకోండి. ఎస్ఐపి ఫికోలో చాలా టాపిక్లు ఉన్నాయి మనకి. ఏదైనా ఒక టాపిక్ పట్టుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ కానీ, డన్నింగ్ కానీ, బిఆర్ఎస్ కానీ, అసెట్ కానీ, ట్యాక్స్ కానీ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కానీ, ప్రాఫిట్ సెంటర్ కానీ, ట్యాక్స్ కానీ, బిఆర్ఎస్ కానీ, ఏదైనా ఒక టాపిక్ పట్టుకోండి. మీరు ఆ టాపిక్ పట్టుకొని ఏ సోర్స్లోనే వెళ్ళండి. యూట్యూబ్లో వెతుకుతారా, గూగుల్లో వెతుకుతారా, మెటీరియల్స్ వెతుకుతారా, మీ ఫ్రెండ్స్ని అడుగుతారా, ఏదన్నా ఎతకండి. ఎనీ నెంబర్ ఆఫ్ కౌంట్ మీరు పట్టుకోండి.
2 యూట్యూబ్ వీడియోలు చూస్తాను, లేదంటే రెండు వెబ్సైట్లలో డేటా చూస్తాను, 3 వ్యక్తులతో అడుగుతాను, లేదంటే ఇంకేదో చేస్తాను. ఏది చూసినా కూడా ప్రతి సోర్స్ దగ్గర మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ప్రతి సోర్స్ దగ్గర డిఫరెన్స్ కనబడుతుంది అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటి అనేది చెప్తున్నారు. అంటే చెప్పే ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది, చెప్పే ప్రతి ఒక్కరు క్లియర్గానే చెప్తున్నారు, క్లారిటీగానే చెప్తున్నారు. నువ్వు చదివే ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్గానే ఉంది. కాకపోతే మనం ఏది ఫుల్గా వినట్లేదు, ఏది ఫుల్గా చదవట్లేదు, కాబట్టి మన క్లారిటీ రావట్లేదు. మనం అన్ని ఏం చేస్తున్నామో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి ప్యాచ్ వర్క్ వేస్తూ ఉన్నాం. మనం ప్యాచ్ వర్క్ వేసి చదువుకోవడం వల్ల, ప్యాచ్ వర్క్ వేసి ప్రిపేర్ అవ్వడం వల్ల మనం మాట్లాడితే అంత కొత్తగా ఉంటుంది, రెయిన్బోలా ఉంటుంది మన SAP FICO. సింపుల్గా చెప్పాలంటే ఏ కలర్ క్లారిటీగా ఉండదు, అన్ని రంగులు కనబడతాయి అక్కడ. అంటే నువ్వు మాట్లాడుతుంటే తెలిసిపోతుంది, ఓకే ఇది ఈ వెబ్సైట్లో నుంచి చదువుకున్నావు, ఓకే ఇది ఈ వీడియోలో నుంచి తెలుసుకున్నావు, ఇది ఈ డాక్యుమెంట్ చూసావు, అదా మెటీరియల్ చూసావు, ఇది అసలు దీనికి సంబంధం లేని కంటెంట్. అంటే అట్లా మనకి రెయిన్బో లాగా కలర్ఫుల్గా అయిపోతుంది మన SAP FICO. చూసిన ప్రతి ఒక్కరు చెప్పేస్తారు ఇది రెయిన్బో ఫికో అని. అట్లాంటి రెయిన్బో ఫికో మీరు పెట్టుకోవద్దు, అట్లాంటి రెయిన్బో నాలెడ్జ్ మీ దగ్గర ఉండొద్దు, అట్లాంటి రెయిన్బో కంటెంట్ మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడుతున్నారంటే క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. వినే పర్సన్కి ఆ క్లారిటీ, ఆ సబ్జెక్ట్ అనేది తెలవాలి అంటే అంతా మీ చేతిలోనే ఉంది. మాట్లాడేది నువ్వు, నేను ఎంత చెప్పినా కూడా రేపటి రోజు పర్ఫామ్ చేయాల్సింది నువ్వు, మాట్లాడాల్సింది నువ్వు, ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సింది నువ్వు. నేనేదో 4 సూపర్ బూస్టింగ్ వర్డ్స్ చెప్పినంత మాత్రాన నువ్వెలా అక్కడ సూపర్గా పర్ఫామ్ చేయలేవు కదా. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే, నాలెడ్జ్ ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అక్కడ. అది రావాలంటే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. దానికి సంబంధించిన కంటెంట్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేయగలను. కరెక్ట్. ఇక్కడ మనం ఈ అకౌంటింగ్ మాట్లాడేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాలి. మనం బ్లైండ్గా వచ్చి నేర్చుకుంటాను, అకౌంటింగ్ కదా, నేను ఇంటర్మీడియట్ బుక్ తెరుస్తాను, డిగ్రీ బుక్ తీస్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ అది ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే అక్కడ ఉండే అకౌంటింగ్ వేరు, మనం ప్రాక్టికల్గా చేసే అకౌంటింగ్ వేరు. దాంట్లో నుంచి మనకు ఒక బేస్ మాత్రమే వస్తుంది. బేస్ అంటే అర్థం చేసుకోవడానికి సరిపడే నాలెడ్జ్ మాత్రమే మన అకాడమిక్ అకౌంటింగ్లో నుండి వస్తుంది. రియల్ టైంలో అంటే ఒక ఆర్గనైజేషన్లో, కంపెనీలో వాడే అకౌంటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా లీగల్ అకౌంటింగ్, అన్ని లీగల్ బిజినెస్లే. నువ్వు ఏది ఇల్లీగల్ బిజినెస్కి పని చేయట్లేదు, అన్ని లీగల్ బిజినెస్. అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ప్రతి నెల, ప్రతి క్వార్టర్, ప్రతి ఇయర్ వాళ్ళ ఫైనాన్షియల్స్ని డిస్క్లోజ్ చేయాలి. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రైట్ ఫ్రమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ నుండి సిస్టమాటిక్ వేలో రికార్డ్ చేయాలి. ఇది ఎట్లా జరుగుతుంది అనే క్లారిటీ మనకి బేసిక్గా తెలియాలి, డెప్త్గా అవసరం లేదు. ఎందుకంటే మనం ఎండ్ యూజర్ కాదు కాబట్టి మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. పైన తెలిస్తే ఓకే ఫ్లో ఇట్లా ఉంటుంది, ఇట్లా జరుగుతుంది అన్న క్లారిటీ ఉంటే, ఆ ఐడియా ఉంటే మనకి సరిపోతుంది. ఆ క్లారిటీతో, ఐడియాతో మీరు ఆటోమేటిక్గా చేసేయచ్చు. ఎందుకంటే మీరు కోర్స్ జాయిన్ అయ్యిందే నేర్చుకోవడానికి. ఈ పాయింట్స్ అన్ని మనకి మైండ్లో ఉంటే ఏమవుతుంది, మీరు నేర్చుకునేటప్పుడు ఇవన్నింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించవచ్చు, కనెక్ట్ చేయొచ్చు. ఇవి పక్కన పెడితే డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు అడగొచ్చు క్లాస్లో. అడగొచ్చు అంటే ఇప్పుడు నేను ఏదో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైనా డౌట్ ఉందా, అర్థమైందా, అర్థం కాలేదా అంటే అర్థమైంది సార్ అంటారు. అన్నింటికి అర్థమైంది ఓకే అంటారు. ఎందుకు క్వశ్చన్స్ అడగట్లేదు అంటే మనకు అది అర్థం కావట్లేదు. ప్రాక్టికల్గా మాట్లాడితే నిజంగా అర్థమవుతుందా, అంత ఎక్స్పర్ట్స్ అన్నమాట? అట్లా కూడా కాదు. ఒకసారి చెప్పగానే అర్థమైంది సూపర్, ఏ డౌట్స్ లేవు అంటే, ఒకటి నేనన్నా ఎక్స్పర్ట్ అయి ఉండాలి, 2 నువ్వన్నా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నేనైతే ఎక్స్పర్ట్ కాదు, అయితే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే నేను తప్పులు చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకునే అంత క్యాపబిలిటీ నీ దగ్గర ఉందంటే నువ్వు నిజంగానే ఎక్స్పర్ట్. లేదు అన్నప్పుడు నీకు డౌట్స్ రావాలి, పిచ్చిగా అయిపోవాలి మైండ్లో అంతా, ఇదేంటి అదేంటి అని. క్లారిఫికేషన్స్ కోసం నువ్వు డిఫరెంట్ క్వశ్చన్లు రేస్ చేయాలి. క్లారిఫికేషన్ కోసం డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ రేస్ చేయాలి. నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు నన్ను అడుగుతావా, ఇంకెవరిని అడుగుతావా, నీ ఇష్టం. బట్ నీకు ఒక మైండ్లో ఒక డౌట్ క్రియేట్ అయింది, ఒక కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫికేషన్ కావాలి అన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలి. కాంప్రమైజ్ అవ్వద్దు. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నువ్వు డబ్బులు కట్టి నేర్చుకుంటున్నావు, ఫ్రీగా నేర్చుకోవట్లేదు. నువ్వు డబ్బులు కట్టి నేర్చుకుంటున్నావు అంటే నేనేదో చారిటబుల్ ట్రస్ట్కి నేర్పించట్లేదు, నేను నీ దగ్గర డబ్బులు తీసుకునే నేర్పిస్తున్నాను. క్లాస్లో నీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా అడగాలి. లేదంటే రేపటి రోజు మళ్ళీ అడగాలి. నాకు ఇది అర్థం కాలేదు, నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అడగాలి.
అట్లా అడగకుండా మనం సైలెంట్గా ఉంటే దాని తర్వాత జరిగే ప్రతి టాపిక్ అర్థం కాదు. ఎస్పెషలీ నా క్లాసెస్లో అర్థం కావు. ఎందుకంటే నేను ఒక టాపిక్ చెప్పానంటే దానికి సంబంధించిన డిఫరెంట్ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తాను. అది మాత్రమే ఎక్స్క్లూజివ్గా మిగతాన్ని ఫిల్టర్లో లేపేసి పెట్టను. అది చెబుతూ దానితో పాటు డిఫరెంట్ టాపిక్స్ని కనెక్ట్ చేస్తాను అక్కడ. అవి ఖచ్చితంగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి, కన్ఫ్యూజన్స్ ఖచ్చితంగా రైజ్ అవుతాయి. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని నేను క్లియర్ చేస్తూ వస్తాను. అప్పుడు మాత్రమే నీకు బిజినెస్ ప్రాసెస్ అర్థమవుతుంది, డిపెండెన్సీలు అర్థమవుతాయి. లేదంటే బిట్స్ అండ్ పీసెస్ లాగా చేసుకుంటూ పోతాం. అట్లా చేయొద్దు, బిట్స్ అండ్ పీసెస్ లాగా పోవద్దు. నువ్వు ఓవరాల్ చూడాలి. ఎందుకంటే నువ్వు ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్ అన్నప్పుడు రేపటి రోజు మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు ఒక క్లయింట్లో ఉన్నప్పుడు, ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నీ వర్క్ ఏమొస్తుంది ఎవరికి తెలీదు. వర్క్ ఏమొస్తుంది ఎవరికి తెలియదు అంటే, నువ్వు ఎస్ఐపి ఫికో ఏరియాలో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నువ్వు చేయగలగాలి. ప్రాజెక్ట్కి 10 మంది కన్సల్టెంట్స్ ఉండరు. ప్రాజెక్ట్కి ఒకటే ఫికో కన్సల్టెంట్ ఉంటాడు, ఒక క్లయింట్కి ఒకటే సపోర్ట్ చేస్తాడు. ఆ ఒకడు నువ్వే అయినప్పుడు నువ్వే చేయాలని. అది ఏదైనా కానీ రిక్వైర్మెంట్ నీకు వచ్చా, నీకు రాదా, నీకు దానిపైన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది నోబడీ కేర్స్. అది ఎవరు పట్టించుకోరు. ఈ ప్రాజెక్ట్లో ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్ మిస్టర్ ఎక్స్వైజెడ్ అంటే ఆ మిస్టర్ ఎక్స్వైజెడ్ అన్ని చేయాలి అక్కడ, అంతే. ఆప్షన్ లేదు, నాకు ఇది తెలియదు, నాకు రాదు, నేను దీనిపైన ముందు పని చేయలేదంటే నిన్ను పక్కన పెట్టి అది ఎవరికి తెలుసు, ఎవరు దానిపైన పని చేస్తారో వాళ్ళని తెచ్చి ఇక్కడ పెడతారు. నిన్ను పక్కన పెట్టి వాళ్ళని అక్కడ పెడతారు. నిన్ను పక్కన పెట్టడం నీకు అంత ఈజీగా తీసుకుంటాను అంటే నువ్వు అంత ఈజీగా నేర్చుకోవచ్చు ఎస్ఐపి ఫికో. నేను ఈ 2 మాత్రమే నేర్చుకుంటాను, ఈ 3 టాపిక్లే పట్టుకుంటానంటే ఆ 3 టాపిక్లు కాకుండా మిగతా వాటి పైన వర్క్ వచ్చినప్పుడు నిన్ను పక్కన పెట్టి ఆ 3 ఎవరికైతే వచ్చో వాళ్ళని మాత్రమే తెస్తారు. నీకు తెలుసు, నీకు అర్థమవుతున్నాయి అన్నప్పుడు దానిపైన నువ్వు పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అది అర్థమవుతుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే నీకు అర్థం అవ్వట్లేదు, ఏ ఏరియాస్లో అయితే బయట డిమాండ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నారు, దానిపైన అట్లీస్ట్ నువ్వు సగం నేర్చుకున్నా సరే చాలు. అట్లీస్ట్ నువ్వు మేనేజబుల్ మాట్లాడగలిగితే సరిపోతుంది అక్కడ. ఆ ఎఫర్ట్ మనం చాలా మందిని పెట్టము. ఎవరో ఏదో ఈ టాపిక్ డిఫికల్ట్ అంటే నువ్వు ఆ టాపిక్ ఏంటో కూడా నీకు తెలియదు, నువ్వు కూడా అది డిఫికల్ట్ అనేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా మాట్లాడితే మనకి ఏ టాపిక్ తెలియదు ఎస్ఐపి ఫికోలో. ఏది చూడకముందే మనం ఇది టఫ్, ఇది ఈజీ అని చెప్పి సెగ్రిగేట్ కూడా చేసేస్తాం. అంటే ఆ లెవెల్ థింకింగ్ ఉంటుంది మనది. ఫికో కోర్స్లో కూడా జాయిన్ అవ్వము, ఫికో స్క్రీన్ కూడా చూసుండము, అదేంటో కూడా తెలిసి ఉండదు. బట్ స్టిల్ ఇది టఫ్, ఇది ఈజీ అనేది సెగ్రిగేషన్తో సహా చెప్తాం మనం. అంటే అంటే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఫికో నేర్చుకునే అవసరం కూడా పడద్దు యాక్చువల్గా. అంటే మనం ఇది ఈజీ, ఇది టఫ్ అనే క్లారిఫికేషన్కి వచ్చేసాము. మనకి ఈజీ టాపిక్ పైన మాట్లాడడం రాదు, టఫ్ టాపిక్ పైన మాట్లాడడం కూడా రాదు. కాకపోతే ఎక్కడో విన్నాము, ఎవరో చెప్పారు, ఆ విన్నది, చెప్పింది, చూసింది, చదివింది పట్టుకొని అది మన మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఇంకొకరికి అట్లాగే చెప్తాము. తెలుసు తెలుసు, ఇది ఈ టాపిక్లు కొంచెం టఫ్ ఉంటాయి ఎస్ఐపి ఫికోలో, ఇవి చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు, నువ్వు దీనిపైన మాట్లాడలేవు, దానిపైన మాట్లాడలేవు, కానీ ఓవరాల్గా మాత్రం నీట్గా చెప్పేస్తారు. అంటే ఏంటి, ఈ మైండ్ సెట్తో ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి ఈ రూమర్స్ కానీ ఇట్లాంటి వర్డ్స్ అన్నింటినీ కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ప్రాక్టికల్గా నువ్వు దేనిపైన పని చేయలేదు, ఇదైనా నీకు అదైనా కూడా అంతే. నువ్వు ఎఫర్ట్ పెట్టేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ప్రాపర్ ఫ్రెష్ మైండ్తో ఎఫర్ట్ పెట్టినప్పుడు, నేర్చుకున్నప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. అట్లా కాదు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఈ టాపిక్స్ కొంచెం టఫ్ ఉంటాయి ఇప్పుడు వద్దు అన్నప్పుడు నువ్వు పక్కన పెట్టేస్తావు. ఇంకా ఎందుకు, ఏదైతే టఫ్ ఉంటుంది ఇది ఇప్పుడు వద్దు, ఈ 3 టాపిక్లు నేర్చుకో సరిపోతుంది అంటే ఆ 3 టాపిక్ల పైనే మొత్తం ఫుల్గా కూర్చుంటారు. ఆ మిగతా 2 టాపిక్లు అసలు టచ్ కూడా చేయరు. అది ఏ రేంజ్లో చెప్తారో అంటే ఇంకా మనకి ఫుల్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, ఈ 2 అసలు ఎగ్జామ్లో రావంటే అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టుగా పక్కన పెట్టేస్తారు వాటిని. రేపటి రోజు ఎగ్జామ్లో చూస్తే ఆ 2 పైన ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే ఆ 2 తెలియదు కాబట్టి ఫెయిల్ చేస్తారు నేను. ఇది ఉల్టా ఉంటుంది. మార్కెట్లో ఎట్లా ఉంటుంది అంటే మన ఇమాజినేషన్ కానీ ఉల్టా జరుగుతాయి. మన ఇమాజినేషన్స్ కానీ మన అజంప్షన్స్ కానీ అన్నీ ఉల్టా ఉంటాయి. ఎందుకు అంటే మనం పట్టుకునే సోర్స్ ప్రాపర్గా లేదు. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు, ఎవరి మాటలు నమ్ముతున్నావు, ఏ కంటెంట్ చూస్తున్నావు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, నీకెంత క్లారిటీ ఉందనేది అన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. అక్కడ ఎప్పుడైతే మనం క్లియర్గా క్లారిటీగా ఉంటామో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నది నీకు వచ్చేస్తుంది. ఆ క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి మనకి అన్ని దగ్గర కూడా క్వశ్చన్ మార్క్సే రేజ్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్కి మనం వెళ్ళొద్దు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పుడు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా రిజల్ట్ రాదు. అట్లా చాలా మంది ఉన్నారు బయట మార్కెట్లో, చాలా మంది అంటే చాలా మంది. నువ్వు అన్లిమిటెడ్ షాక్ అయిపోతావు. నువ్వు బయట రీసెర్చ్ చేయండి, కనుక్కోండి, మాట్లాడండి పీపుల్ తోటి, మీరు సర్ప్రైజ్ అవుతారు. వింత వింత ఫ్యాక్ట్స్ తెలుస్తాయి మీకు, వింత వింత నిజాలు తెలుస్తాయి. ఇట్లా కూడా ఉంటుందా, అట్లా కూడా ఉంటుందా అన్నట్టుగా మీరు రియలైజ్ అవుతారు.
అప్పుడు ఏమవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడకూడదు, సబ్జెక్ట్ని ఇలా తెలుసుకోవాలి, ఈ టాపిక్స్ పైన మనకి క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పెట్టే ఎఫర్ట్ ప్రాపర్గా ఉంటుంది. లేదంటే ప్రాపర్ ఎఫర్ట్ మీరు పెట్టలేరు. ఎఫర్ట్ పెట్టడానికి మీరు రెడీ, కానీ మీరు పెట్టే ఎఫర్ట్ ప్రాపర్గా లేనప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా వేస్ట్ మళ్ళీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది నీ కెరియర్కి సంబంధించింది. కెరియర్కి సంబంధించింది అంటే నువ్వు ఎస్ఐపి ఫీకో నేర్చుకోవడానికి కానీ, దీనికి కానీ, దానికి కానీ డిఫరెంట్ పాయింట్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి ఫీకో నేర్చుకోవడానికి. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, పర్సనల్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఇంకేదో ఎక్స్పైజెడ్ ఏదో అయి ఉండొచ్చు. అది నీకు మాత్రమే తెలుసు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ సిచ్యువేషన్స్ ఏంటి, నీ అవసరం ఏంటి, ఎందుకు ఫీకో నేర్చుకోవాలనుకుంటున్నావు, ఎందుకు ఉండే జాబ్ నీకు నచ్చట్లేదు, ఎందుకు జాబ్ మానేయాలనుకుంటున్నావు అనేవన్నీ ఇండివిజువల్ థింగ్స్. అవి జనరలైజ్డ్ థింగ్స్ కాదు, కామన్ థింగ్స్ కాదు. ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి పర్సనల్ కమిట్మెంట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. దానిపైన ఎవరికి కమెంట్ చేసే రైట్ లేదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నాకు తెలుసు, నీ రిక్వైర్మెంట్ నీకు తెలుసు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లైట్ తీసుకున్నా ఓకే, బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా కాదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే నేను లైట్ తీసుకున్నా, నువ్వు లైట్ తీసుకున్నా, నువ్వే సఫర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటి ఎన్విరాన్మెంట్లో పోవద్దు, అట్లాంటి సిచ్యువేషన్లో పోవద్దు. ఎందుకంటే లూజ్ అయ్యేది నువ్వే ఎండ్ ఆఫ్ ది డే. అట్లాంటి సిచ్యువేషన్లో వెళ్ళొద్దు. నువ్వు ఆడకపోయినా, ఆపోజిట్ పర్సన్ ఆడకపోయినా నువ్వే ఓడిపోతావు అన్నప్పుడు అట్లాంటి గేమ్ ఆడొద్దు ఎప్పుడు. అంటే నువ్వు లూజ్ అవుతావని ముందే తెలిసినప్పుడు నువ్వు గేమ్ ఆడొద్దు. అంటే రిజల్ట్ ఏమొస్తుంది అనేది అట్లీస్ట్ ఒక ప్రెడిక్షన్ ఉండాలి మనకి. ఎవరు గెలుస్తారు, అంటే నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోగలుగుతున్నానా లేదా, జాబ్ కొట్టగలనా లేదా, అట్లీస్ట్ నాలెడ్జ్ వస్తుందా రాదా, జాబ్ పక్కన పెట్టండి. ఇట్లాంటి పాయింట్స్ పైన మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకి అన్నీ అర్థమవుతాయి ఆటోమేటిక్గా. కాకపోతే ఇక్కడ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మీరు దీన్ని ఎట్లా తీసుకున్నా ఇది ఫ్యాక్ట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. రైట్, ఇక్కడ మనకి అకౌంటింగ్ వచ్చేటప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ మార్క్, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండా కాదా. అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు తెలిసిన అకౌంటింగ్, మనం నేర్చుకునే అకౌంటింగ్ ప్రాక్టికల్లో అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే బుక్లో ఉండే అకౌంటింగ్, ఆర్గనైజేషన్లో ఒక కంపెనీలో జరిగే అకౌంటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పుడు అకౌంటింగ్ డొమైన్లో పనిచేస్తున్నారా అంటే కోర్ అకౌంటింగ్లో పనిచేస్తున్నారా, డైలీ ఎంట్రీస్ చేయడం కానీ, రీకన్సైల్స్ చేయడం కానీ, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారా, లేదు ఏదో ఫైనాన్స్ బీపీఓలో సంథింగ్ ఏదో ఎక్కడో అక్కడ వర్క్ చేస్తున్నాము, ఏదో ఒక పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ మనం చేస్తున్నాము. సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. నాన్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. నాన్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నాన్ అకౌంటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు భయపడతారు నాకు అకౌంటింగ్ రాదు, ఫీకో నేర్చుకోవచ్చా లేదా అనేది. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అంటే నీకు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండే ఉండాలి, అకౌంటింగ్ ఎక్స్పీరియన్సే ఉండాలి అన్న రోజులు పోయాయి. ఒకప్పుడు ఉండేది సిచ్యువేషన్ ఎట్లా ఉండేది అంటే ఎస్ఐపి ఫీకోలో రావాలి అంటే ఖచ్చితంగా అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి, ఖచ్చితంగా డిగ్రీ కానీ, ఎంకామ్ కానీ, ఈ ఎంబీఏ ఫైనాన్స్ కానీ, లేదంటే సిఏ కానీ, సిడబ్ల్యూఏ కానీ ఇట్లాంటి క్వాలిఫికేషన్సే ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఖచ్చితంగా డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక అకౌంటెంట్గా పనిచేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఫికో జాబ్లు వచ్చేవి. అప్పుడు మాత్రమే ఫికో జాబ్కి ఎలిజిబిలిటీ ఉండేది. ఎవరు పడతారు ఎస్ఐపి ఫికోలో వచ్చేయడానికి లేదు అప్పుడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఈ డొమైన్ ఎక్స్పీరియన్స్ కాన్సెప్ట్ పోయింది. డొమైన్ ఎక్స్పీరియన్స్ పోయి ఎస్ఐపి ఫికో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు అంటే అవేర్నెస్ పెరిగింది జనాలకి, చాలా మందికి తెలుసు ఎస్ఐపి ఫికో ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది అనేది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏమైంది, ఎక్స్పీరియన్స్ కూడా ఎగిరిపోయింది. ఫ్రెషర్ అయినా సరే ఎస్ఐపి ఫికోకి ఎలిజిబుల్ నౌ. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో చూస్తే ఫ్రెషర్కి కూడా చాలా జాబ్లు ఉన్నాయి ఎస్ఐపి ఫికోలో. చాలా కంపెనీస్ ఎస్ఐపి ఫికోలో ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటాయి. ఇంటర్న్స్ లాగా తీసుకుంటారు, ట్రైనీ లాగా తీసుకుంటారు, జూనియర్ కన్సల్టెంట్ లాగా తీసుకుంటారు. అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. ఎందుకు అంటే జనరలైజ్ అయిపోయింది సబ్జెక్ట్. అందరికీ తెలుసు ఏం ఇష్యూలు వస్తాయి, ఎట్లా సెటప్ చేస్తారు అందరికీ తెలుసు. జస్ట్ ఏంటంటే బేసిక్ గైడెన్స్తో, బేసిక్ మినిమం ఇన్పుట్స్తో చేయగలిగితే ఫ్రెషర్గా తీసేసుకుంటారు. అదే మనం ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తున్నాము అంటే చాలా కేటగిరీస్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా కేటగిరీస్ అన్నప్పుడు ఒక క్లయింట్తో మనం మాట్లాడగలమా, అన్ని ఇవే వస్తాయి. ఎక్స్పీరియన్స్డ్ అన్నప్పుడు సబ్జెక్ట్ పక్కన పెట్టేసేయండి. మీరు ఎక్స్పీరియన్స్డ్ అన్నప్పుడు సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఒక పర్సన్ ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళతో నువ్వు ఎస్ఐపి ఫికో మాట్లాడగలవా, ఈ పాయింట్స్ పైన నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనుకున్నప్పుడు, ఫ్రెషర్ అనుకున్నప్పుడు సబ్జెక్టుతో మాత్రమే టెస్ట్ చేసుకోండి. నాకు ఇది తెలుసా, ఏపీపీ అంటే ఏంటి,
అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ ఏంటి, దీని టీ కోడ్ ఏంటి, దాని టీ కోడ్ ఏంటి, ఎవరు వెరిఫై చేయాలా, ఎవరు నేర్చుకోవాలి, ఫ్రెషర్ నేర్చుకోవాలి. నువ్వు ఫ్రెషర్వా అంటే నేను 0 years ఎక్స్పీరియన్స్ వెళ్తున్నాను, లాస్ట్ ఇయర్ పాస్ అయ్యాను, ఈ ఇయర్ పాస్ అయ్యాను అంటే మీరు ఇవి నేర్చుకోండి సరిపోతుంది, జాబ్ వస్తుంది. లేదు నేను ఫ్రెషర్ కాదు, ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఐపి ఫికో, 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఐపి ఫికో అంటే సబ్జెక్ట్ దిస్ పక్కన పెట్టండి. ఫస్ట్ నీ ఎదురుగో పర్సన్ కూర్చుంటే వాళ్ళతో నువ్వు మాట్లాడగలవా, నీ ఎదురుగో పర్సన్ కూర్చుంటే మాట్లాడగలవా. ఇక్కడ ఇద్దరు పర్సన్లని ఇమాజిన్ పెట్టాలా. ఒకటి ఎస్ఐపి తెలిసిన పర్సన్, 2 ఎస్ఐపి తెలియని పర్సన్. ఎస్ఐపి తెలియని పర్సన్ అనుకోండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీ ముందు కూర్చున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నాకు ఎస్ఐపి అంటే ఏందో తెలీదు. నువ్వు ఎస్ఐపి గురించి మాట్లాడి ఫికోని నాకు అర్థం చేయగలవా, ఎస్ఐపి అంటే ఏంటి, ఫికో అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, ఏం చేస్తారు ఇందులో అనేది నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుందా. నాకు ఎస్ఐపి తెలీదు, నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతుందా. ఎందుకు, నువ్వు ఎక్స్పీరియన్స్ కదా, 3 year ఎక్స్పీరియన్స్, 4 year ఎక్స్పీరియన్స్ కదా, మరి కొంచెమన్నా నాకు అర్థమయ్యేలా మాట్లాడాలి. అట్లా నువ్వు మాట్లాడగలుగుతున్నావా ఏమీ తెలియని ఒక పర్సన్తో, ఎస్ఐపి అంటే ఏందో కూడా తెలియని పర్సన్తో నువ్వు మాట్లాడి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 10% అన్న అర్థమయ్యేలాగా మెసేజ్ పాస్ చేయగలుగుతున్నావా. ఎస్ఐపి అంటే ఇది, ఫికో అంటే ఇది, ఇందులో ఇవి ఉంటాయి, మేము ఇవి చేస్తాం అనేది. ఇవి కాకుండా కాన్ఫిగరేషన్, స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేట్ చేయాలా, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి, OX02లో వెళ్ళు, 15లో వెళ్ళు, OB13లో వెళ్ళు, OB52లో వెళ్ళు అంటున్నావు అంటే ఎదుటోళ్ళ పర్సన్ నువ్వు వెళ్ళి అంటారు ఫస్ట్. ఇది ఫస్ట్ పర్సన్. రెండో పర్సన్ ఎవరు ఉండాలి నువ్వు మాట్లాడేటప్పుడు, ఎస్ఐపి తెలిసిన పర్సన్ ఉండాలి. ఈ ఎస్ఐపి తెలిసిన పర్సన్ మళ్ళీ 2గా స్ప్లిట్ చేయండి. ఎస్ఐపి నీలాగా నేర్చుకున్న పర్సన్ ఉండాలి, ఎస్ఐపిలో పని చేస్తున్న పర్సన్ ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్డ్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎస్ఐపి రిలేటెడ్ క్యాండిడేట్ పట్టుకున్నప్పుడు ఎస్ఐపి తెలిసి జాబ్ చేయని వాళ్ళతో నువ్వు మాట్లాడితే ఎట్లా మాట్లాడతావు, ఎస్ఐపి తెలిసి జాబ్ చేస్తున్న కన్సల్టెంట్తో మాట్లాడితే ఎట్లా మాట్లాడతావు. అంటే నువ్వు మాట్లాడే దానితో ఆపోజిట్ పర్సన్ కనెక్ట్ అవుతున్నాడా లేదా, ఈ పాయింట్స్ అన్ని మనం చూడాలి. అంటే నేను మాట్లాడేది ఆపోజిట్ పర్సన్కి అర్థమవుతుందా లేదా, ఆపోజిట్ పర్సన్ క్రాస్ క్వశ్చన్ అడిగితే, కౌంటర్ క్వశ్చన్ అడిగితే నేను దానికి రెస్పాండ్ అవ్వగలుగుతున్నానా లేదా, ఇవి చూడాలి. సిమిలర్గా వర్క్ చేసే వాళ్ళతో నువ్వు మాట్లాడితే నువ్వు నిజంగానే పనిచేస్తున్నావన్న ఫీల్ వాళ్ళకి రావాలి. నువ్వు నిజంగానే పని చేస్తున్నావన్న ఫీల్ వాళ్ళకి రావాలి. వాళ్ళు చెప్పేది వింటే నువ్వు మళ్ళీ క్రాస్ క్వశ్చన్లు అడగొద్దు. ఇది ఎక్కడ చేస్తారు అంటే టీఆర్ ఎట్లా మూవ్ చేస్తారు, టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్న, అట్లాంటి క్వశ్చన్లు అడగొద్దు. అంటే కొన్ని క్వశ్చన్స్ మనం అడగడం వల్ల దొరికిపోతాం. అంటే నీకు ఎక్స్పీరియన్స్డ్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏం అడగాలి, ఏం అడగకూడదు క్లారిటీ ఉండాలి. నీ ఎక్స్పీరియన్స్ నీకు నేర్పించేది అదే. అంటే ఏం అడగాలి, ఏం అడగకూడదు, దేన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వేటిని మనం ఓన్గా అర్థం చేసుకోవాలి, వేటిని అడిగి తెలుసుకోవాలి అనేది నీ ఎక్స్పీరియన్స్. అక్కడే నీ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, పేపర్లో నువ్వు రాసేది కాదు. 3+, 4+, అది నువ్వు 40+, 100+ పెట్టినా కూడా దానికి వెయిటేజ్ ఉండదు. నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే నీ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎవరు పేపర్ పైన చూడరు, నువ్వు మాట్లాడే దానిపైన తెలిసిపోతుంది. నీ క్వాలిఫికేషన్ కానీ, నీ ఎక్స్పీరియన్స్ కానీ, నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ నువ్వు మాట్లాడేది రివీల్ చేస్తుంది. ఈ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి పర్సన్ ఇంప్రెస్ అవుతాడు అంటే ఇంటర్వ్యూలో కానీ, ఒక యూజర్ కానీ, క్లయింట్ కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కనెక్ట్ అవుతారు. ఓకే, ఈ పర్సన్కి నాలెడ్జ్ ఉంది, నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నాడు, మంచి యాటిట్యూడ్ ఉంది, తెలియకపోయినా సరే చేయగలుగుతాడు, నాకు సొల్యూషన్ ఇస్తాడు, ఈరోజు కాకపోయినా రేపని తను చేసేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు అపోజిట్ పర్సన్కి క్రియేట్ చేయాలి. వాళ్ళకి రాదు. వాళ్ళే మన చుట్టాలు కాదు, బంధువులు కాదు, మన ఫ్రెండ్స్ అంతకన్నా కాదు. మనోడ ఏం కాదు చూసుకోరు, చేసేస్తాడు, 2 రోజులు లేట్ అవుతుంది కానీ చేస్తాడు, ఏం కాదు అని చెప్పడానికి ఎవరు ఉండరు నీ వెనకాల. అన్నీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. అంటే నీ దగ్గర క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఈ క్లారిటీ ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో ఆటోమేటిక్గా అన్నీ నీ ఫేవరబుల్గా జరిగిపోతాయి. ఇక్కడ మనం మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా నేను ఎస్ఐపి, ఫికోలో, జిఎల్, కాన్ఫిగ్లు, టీ కోడ్లు మాట్లాడలేదు. అదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. అది ఎవరైనా నేర్చుకుంటారు, నేను నేర్పించకపోయినా నువ్వు నేర్చుకుంటావు. అది నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ అవి కాకుండా రిమైనింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి తెలియాలో అది మాత్రమే మీరు ఎక్కువగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కాన్ఫిగరేషన్ మాట్లాడవు, కాన్ఫిగరేషన్ సిస్టమ్ తోటే మాట్లాడతావు. సిస్టమ్ నీతో ఎప్పుడు తిరిగి మాట్లాడదు, ఎర్రర్లోనే చెప్తుంది. రైటా రాంగ్ అనేది ఎర్రరా నో ఎర్రరా చూపిస్తుంది. ప్రాపర్గా చేస్తే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాంగ్ అవుట్పుట్ వస్తుంది, ఎర్రర్లు వస్తాయి. అట్లాగే సిస్టమ్ నీతో మాట్లాడుతుంది. కాన్ఫిగరేషన్ ఎప్పుడు సిస్టమ్ తోటే మాట్లాడుకోండి, మీరు మనుషులతో మాట్లాడొద్దు. కాన్ఫిగరేషన్ గురించి ఏం మాట్లాడాలన్నా ఈ టీ కోడ్ కరెక్టా, ఇది కరెక్టా, సిస్టమ్ని అడగండి వెళ్ళి. ఎస్ఐపిలో ఎలా టీ కోడ్ కొట్టు, రైట్ అయితే రైట్ అంటది, స్క్రీన్ ఓపెన్ అయి చూపిస్తుంది, లేదంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
అంటే కాన్ఫిగరేషన్ ప్రాక్టికల్గా ఎవరు రియల్ టైంలో మాట్లాడరు. మీ ఫ్రెండ్స్ ఉంటే అడగండి ఎంతమందితో మీరు రోజు కాన్ఫిగరేషన్ మాట్లాడతారు అని. అప్పుడు మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చూసుకుంటే చేస్తారు కాన్ఫిగరేషన్, ఎవరైనా చూసుకుంటే చేస్తారు. నిన్ను చూసుకుంటే చేయమంటారు ఎవరైనా సరే. నేను చూడకుండా చేస్తానంటే ఎవ్వరు ఒప్పుకోరు. చూస్తూ చేయి, తప్పులు లేకుండా చేయి అంటారు. ఎందుకు? కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా పాయింట్ అవుతాయి. ఎక్కువ స్పేస్ ఇస్తున్నావా, కామ దగ్గర డాట్ పెట్టావా, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. చూసుకుంటూ కేర్ఫుల్గా చేయమనే చెప్తారు ఎవరైనా. ఈ పాయింట్స్ అన్ని మనం సిస్టమ్ తోటే చూడాలి. బట్ నువ్వు ఒక యూజర్తో మాట్లాడేటప్పుడు, క్లయింట్తో మాట్లాడేటప్పుడు, మీ ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. నువ్వు మాట్లాడితే తేడాగా ఉండొద్దు అంటే నువ్వు నిజంగానే వర్క్ చేసినావు ఎస్ఐపిలో అన్న డౌట్ వస్తుంది కొంతమంది మాట్లాడితే. ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు. ఎస్పెషల్లీ నువ్వు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడితే నిజంగానే నువ్వు ఫికోలో పనిచేసావా అన్న డౌట్ రావద్దు. కొంతమంది మాట్లాడితే డౌట్ వస్తుంది. అట్లాంటి డౌట్ రాకుండా మనం మాట్లాడాలి. అది నేర్చుకోవాలి మీరు. అదే మీ కన్సల్టింగ్ నాలెడ్జ్ అంటే అదే. మీరు ట్రైనింగ్ తీసుకునే ఇంటెన్షన్, పర్పస్ మొత్తం అదే. నువ్వు మాట్లాడితే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ మాట్లాడిన ఫీల్ క్రియేట్ అవ్వాలి. ఆ ఫీల్ క్రియేట్ అవ్వాలి అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కాన్ఫిగరేషన్ కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా ఒక బిజినెస్ ప్రాసెస్కి ఎట్లా రిలేట్ చేయాలి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆపోజిట్ పర్సన్కి అది ఎట్లా కనెక్ట్ అవ్వాలి, నువ్వు చెప్పిన దాంట్లో నుంచి క్రాస్ క్వశ్చన్ అడిగితే దాన్ని ఎట్లా చెప్పాలి, రైట్? ఏదైనా ఒక సినారియో వచ్చి నిన్ను చెప్పమంటే నువ్వు దాని సినారియోని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో అందరూ అడిగేవి సినారియో బేస్డ్ క్వశ్చన్సే అడుగుతారు. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మనల్ని అందరూ అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో అంటే ఏంటి, రియల్ టైం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రాక్టికల్ సినారియోలు అడుగుతున్నారు అంటారు అందరూ. అవి ఏంటి అనేది మనకి ఫస్ట్ అర్థం అవ్వాలి. అవేం కొత్తగా ఉండవు. అది ఎవరైనా చెప్పొచ్చు, నువ్వైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వెండర్ దగ్గర 1000 రూపీస్కి పర్చేస్ చేశాను. కాకపోతే నా దగ్గర అంత డబ్బులు లేవు. ఫస్ట్ ఒక 800 ఇచ్చాను, 2 days ఆగి 200 ఇచ్చాను. ఒక పర్చేస్ చేసి 2 సార్లు పే చేశాను. ఇది ఒక బిజినెస్ సినారియో. ఎట్లా చేస్తావు ఎస్ఐపిలో అంటారు. అది సినారియో. దానికి స్టెప్ పార్షియల్ పేమెంట్ చేయొచ్చు, రెసిడ్యూయల్ పేమెంట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ పార్షియల్ పేమెంట్ అంటే ఏంటి, రెసిడ్యూయల్ పేమెంట్ అంటే ఏంటి, క్వశ్చన్లు వస్తాయి. నువ్వు చెప్పిన దాన్ని ఎవరు ఓకే అనరు. ఇక్కడ రేడియో బటన్లు ఉండవు. ఓకే, నాట్ ఓకే, టిక్కులు కొట్టుకుంటూ పోవడం ఉండదు. ప్రతిదానికి డిస్క్రిప్టివ్ క్రాస్ క్వశ్చన్లు వస్తాయి. పార్షియల్ పేమెంట్ అంటే ఏంటి అంటారు. నువ్వు చెప్పాలి పార్షియల్ పేమెంట్ ఏంటి, రెసిడ్యూయల్ పేమెంట్ అంటే ఏంటి అంటారు, చెప్పాలి. రెండెందుకు వాడతారు, దానికి దీనికి తేడా ఏంటంటే నువ్వు మళ్ళీ చెప్పాలి. అంటే ఏంటి, ఇదే నీ బిజినెస్ నాలెడ్జ్. నీ బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ అన్నా కూడా, సినారియో నాలెడ్జ్ అన్నా కూడా ఇదే, ఇంకేం ఉండదు. అన్ని మ్యాక్సిమం సినారియోలు మనకి తెలిసినవే ఉంటాయి. కాకపోతే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదు సబ్జెక్ట్ని. నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ చూసినప్పుడు ఇంతేనా అనుకుంటావు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదు, కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తున్నాం. కాబట్టి మనకు అర్థం కావట్లేదు క్వశ్చన్స్ అడిగినప్పుడు. బ్లైండ్గా బట్టి పట్టేస్తున్నాము. కాబట్టి మనం బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు, ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మనకంత నెగిటివ్గా ఎందుకు జరుగుతోంది, అపోజిట్ వేలో ఎందుకు వస్తాను అన్నీ అర్థం కాకుండా అంటే ఇదే రీజన్, ఇంకోటి ఏం లేదు. మీరు ప్రాపర్గా బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతాయి. అక్కడంతా మీకు కనబడేది అకౌంటింగే ఉంటుంది, ఏం ఉండదు. ఫికో అంటేనే అకౌంటింగ్ లేకుండా ఫికో పడతారు, అడగండి ఎవరినైనా. మీరు ఫికో కన్సల్టెంట్గా అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, వర్క్షాప్లు, ఇవి అన్నీ అంటారు. మంత్ ఎండ్ ఇవన్నీ అంటారు. అడగండి మంత్ ఎండ్లో ఏం చేస్తారు, అడగండి మీ ఫ్రెండ్స్ని. బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటని అడగండి. వర్క్షాప్లు అంటే ఏం చేస్తారు అని అడగండి. ఏం చూస్తారు అక్కడ పైన అడగండి, చెప్తారు మీకు. అప్పుడు మీకు అన్నీ తెలుసా. ప్రతి దాంట్లో అకౌంటింగ్ ఏం ఉండదు, మొత్తం అకౌంటింగ్ ఉంటుంది. అట్లా నువ్వు అకౌంటింగ్ చేస్తావా, నువ్వేం చేయవు, తెలుసుకుంటే చాలు. అన్నీ వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన అకౌంటింగ్ని కనీసం వినే అకౌంటింగ్ మనకు ఉండాలి, అంతే. అంతా వాళ్ళే చెప్తారు, అంతా వాళ్ళే చూపిస్తారు. ఇట్లా చేస్తున్నాము, ఇది ఇక్కడ చేయాలి మేము, అంతే. దానికి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎస్ఐపిలో ఏం సెట్టింగ్ పెడితే ఇది ఇట్లా వర్కౌట్ అవుతుంది తెలియాలి. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఎస్ఐపి స్టాండర్డ్ అని ఒకటి ఉంటుంది, ఎస్ఐపి కస్టమైజ్డ్ అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ ఎస్ఐపిలో వస్తుందా, కస్టమైజ్డ్ ఎస్ఐపిలో వస్తుందా. అక్కడే నీకు యాజ్ ఈజ్ టు బి ప్రాసెస్ అంటారు, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఇట్లాంటి పాయింట్లన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఏది ఎందుకు వస్తుంది అనేది మెల్లిమెల్లిగా మనకు అర్థమవుతూ ఉంటే నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వస్తావు. ఓకే, ఇదంటే ఇట్లా వస్తుంది, ఇది నేను తెలుసుకోవాలంటే ఫస్ట్ నాకు ఎస్ఐపిలో ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే ఈ రిమైనింగ్ డీటెయిల్స్ నాకు ఈజీగా అర్థమవుతాయి. ఈ క్లారిటీ మనకు వచ్చింది అనుకోండి,
ఆటోమేటిక్గా నువ్వు అర్థమైపోతుంది. ఎవరు మాట్లాడినా నువ్వు ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా క్యాచ్ చేస్తావు. లేదు అంటే అడిగే ప్రతి క్వశ్చన్లో మళ్ళీ మనకి 100 డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్లు ఎవరిని అడగాలో ఎవరికి తెలియదు. ఎందుకు నువ్వు కొన్ని క్వశ్చన్లు అడిగితే నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా, నన్ను టెస్ట్ చేయడానికి అడుగుతున్నావా అన్నట్టు ఫీల్ వస్తుంది ఆపోజిట్ పర్సన్కి. అట్లాంటి క్వశ్చన్లు అట్లాంటి డౌట్లు వస్తాయి మనకి జనరల్గా. అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఎట్లా ఉంటాయంటే అది నీ డౌట్ లాగా ఉండదు, నన్ను నా నాలెడ్జ్ చెక్ చేస్తున్నట్టుగా ఉంటాయి. ఎందుకు అంత బేసిక్ ఫండమెంటల్ సిల్లీ క్వశ్చన్లు వస్తాయి మనకి, సిల్లీ డౌట్లు వస్తూ ఉంటాయి. తప్పలేదు, అదే నీ డౌట్, అంతే. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు డౌట్, అది ఆపోజిట్ పర్సన్ ఎట్లానే అనుకోండి దాన్ని, అది నీ డౌట్, నువ్వు దాన్ని క్లారిఫై చేసుకోవాలి. సరే ఇది అడిగితే బాగుంటుందో బాగుండదో ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి మైండ్లో పెట్టుకోవద్దు. రేపటి రోజు ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకొని అడగకుండా ఉంటే రేపటి రోజు నువ్వే సఫర్ అవుతావు. ఎందుకు ఒక్కొక్క డౌట్ అన్ని మల్టిప్లై అవుతూ పోతాయి, క్లారిటీ రాదు మనకి. వన్స్ మనకు క్లారిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో రిమైనింగ్ పాయింట్స్ రిలేటెడ్ టు ఎస్ఐపి ఫీకో రేపటి రోజు చెప్తాను నేను. అంటే రేపటి క్లాస్లో నార్మల్గా మనకి ఫీకోలో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్లో మనం ఏం తెలుసుకోవాలి, అంటే మన అప్రోచ్ ఎట్లా ఉండాలి. ఎస్ఐపి ఫీకో నేర్చుకోవడానికి ముందు మనం అకౌంటింగ్ ఇవన్నీ అంటున్నాము, మనకి అకౌంటింగ్లో ఏం తెలిసి ఉండాలి, దీని తర్వాత బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా ఆలోచించాలి అనే పాయింట్స్ రేపు డిస్కస్ చేస్తాను. ఓకేనా? రేపు కూడా సేమ్ టైంకి క్లాస్ ఉంటుంది. ఓకే, రేపటి సెషన్స్లో కనెక్ట్ అవుతాం. ఓకే సార్. ఓకేనా? ఫైన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? హలో హలో హలో, ఎస్ చెప్పండి. హాయ్ సార్. హలో, యా హాయ్. ఇది చెప్పండి, P&L అకౌంట్ ఉంటుంది కదండి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఉంది కదా, దానిలో మనం అకౌంట్ అసైన్ చేస్తాం కదండి, అది ఏ బేస్ పైన చేస్తాము? అకౌంట్ గ్రూప్స్లో ఒక అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసి దాని బేస్ మీద చేస్తామా, లేకపోతే ఎట్లా తీసుకుంటాం అది అసలు? ఇప్పుడు మీరు నార్మల్గా అకౌంటింగ్లో P&L బ్యాలెన్స్ షీట్ చేయడం వచ్చు కదా సార్? నార్మల్ అకౌంటింగ్లో, అంటే ఎస్ఐపి పక్కన పెడితే P&L బ్యాలెన్స్ షీట్ చేయడం ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఇప్పుడు మీరు P&L చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ P&Lలో 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 100 రూపీస్ ప్రాఫిట్ అక్కడే ఆగిపోతుందా, అక్కడ నుంచి ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా ఈ 100 ప్రాఫిట్ని P&L తర్వాత? క్యారీ ఫార్వర్డ్ చేస్తాము మంత్ ఎండ్ ఎక్కడికి? ఇయర్ ఎండ్. ఆ 100 రూపీస్ దాని తర్వాత ఎక్కడ చూపిస్తారు? బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తారు? నార్మల్ అకౌంటింగ్లో క్యాపిటల్ యాడ్ చేసుకుంటారు కదా, అవునండి. క్యాపిటల్లో ప్లస్ మైనస్ పెట్టి క్యాపిటల్కి మన నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ని ఇదే కదా మనం అకౌంటింగ్లో చూసింది ఇన్ని రోజులు. అంటే మన అకాడమిక్లో డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఇదే చూసారు. అంటే క్యాపిటల్ ఏంటి? లైబిలిటీ కదా. అవును. అంటే ఇన్ షార్ట్ ఏంటి, P&Lలో మీకు వచ్చిన రిజల్ట్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీలో కనబడాలి, అంతేనా? అవును. ఇప్పుడు మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారా? చేసాం. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక డెడికేటెడ్ అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. ఒకటి రిటైన్ ఎర్నింగ్స్ అనే క్రియేట్ చేయాలి, లేదంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే క్రియేట్ చేయాలి. ఈ రెండిట్లో ఎక్కడ పెట్టుకున్నా మీకు ఇబ్బంది లేదు. నార్మల్గా ఏంటంటే రిటైన్ ఎర్నింగ్స్ అనేది ఒక డెడికేటెడ్ అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం మనం. ఈ రిటైన్ ఎర్నింగ్స్లో మనకేమవుతుంది, రిటైన్ ఎర్నింగ్స్ అంటేనే మీరు ఎప్పటి నుంచో జమ చేసుకున్న ప్రాఫిట్స్ అని రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years నుంచి బిజినెస్ చేస్తున్నారు, 5 years నుంచి మీకు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ వస్తూనే ఉందా? రైట్. ఈ 5 years అక్యుములేటెడ్ ప్రాఫిట్ని మీరు రిటైన్ ఎర్నింగ్స్ అంటారు. దానికి ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ ఒక ప్రాఫిట్ యాడ్ అవుతూ పోతుందా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నాకు 4,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. నేను ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నాను అనేది పక్కన పెట్టండి. బట్ కొన్ని ఇయర్స్ నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ వరకు నా ప్రాఫిట్ 4,000 రూపీస్, ఈ ఇయర్ ఇంకో 100 యాడ్ అయింది. ఇప్పుడు నా టోటల్ ప్రాఫిట్ ఎంత? 4,100. అండ్ ఇప్పుడు నా టోటల్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎంత చూపెట్టాలి? 4,100. ఇక్కడ నాకు బ్రేకప్ రావాలి కదా, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత, అంటే కరెంట్ ఇయర్ రిటైన్ ఎర్నింగ్స్ ఎంత, ఇంతకు ముందు వరకు ఉన్న రిటైన్ ఎర్నింగ్స్ ఎంత.
అవునా? నెంబర్ అవును. మాత్రమే పట్టుకొస్తే సరిపోదు, అంటే మీకు ఓవరాల్ ప్రాఫిట్ కూడా కనబడాలి. ఇవన్నీ ఎట్లా కనబడతాయి అనే దానికి మనం ఏం చేస్తాము, ఒక సపరేట్ జిఎల్ అకౌంట్ ఉండాలి. అక్కడ మీరు ఏం చేస్తారు, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అని పెడతారు ఒక జిఎల్ అకౌంట్, ఇంకొక జిఎల్ అకౌంట్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కరెంట్ ఇయర్ అని కూడా పెట్టుకుంటారు, ఇంకొక జిఎల్ అకౌంట్ రీటైన్ ఎర్నింగ్స్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అని కూడా పెడతారు. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ప్రాఫిట్స్ ని అడ్జస్ట్ చేస్తాం కదా సమ్ టైమ్స్ మాన్యువల్ గా, ఉమ్, ఉమ్, ఇట్లా రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ లో కూడా అడ్జస్ట్మెంట్స్ పాస్ చేస్తాం మనం రియల్ టైంలో. చేసినప్పుడు ఏమవుతుంది, రీటైన్ ఎర్నింగ్స్ కి ఒక మాన్యువల్ జిఎల్ అకౌంట్ కూడా ఉంటుంది. అంటే 2-3 రీటైన్ ఎర్నింగ్స్ జిఎల్ అకౌంట్స్ పెట్టుకుంటాం మనం. బట్ మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు OB53లో ఒకటే కదా జిఎల్ అకౌంట్ పెడతారు. yes. అక్కడ మీరు ఒకటే పెడతారు, ఎక్స్ అని పెడతారు, ఒక జిఎల్ అకౌంట్ పెడతారు, అది లైబిలిటీ జిఎల్ అకౌంట్ ఉంటుంది. ఈ లైబిలిటీ జిఎల్ అకౌంట్ మీ అకౌంట్ గ్రూప్ లో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కేటగిరీలో నుంచి ఒక నెంబర్ ని తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ జిఎల్ అకౌంట్ కి రీటైన్ ఎర్నింగ్స్ కరెంట్ ఇయర్ అని పెట్టాలి డిస్క్రిప్షన్. ఎందుకు, ఇది రన్ చేసినప్పుడు, ఏది రన్ చేసినప్పుడు, మీ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ రన్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే పట్టుకొని వస్తుంది కదా ఆ జిఎల్లోకి, ఓవరాల్ ప్రాఫిట్ రాదు. కరెంట్ ఇయర్ పిఎన్ఎల్ జిఎల్ అకౌంట్ సమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రమే చూపిస్తుంది. ఇవి మీరు ప్రాక్టికల్ గా చూసారా సిస్టంలో ఎప్పుడైనా? ఎస్ఐపిలో రీటైన్ ఎర్నింగ్స్ లో జిఎల్ వాల్యూ ఎట్లా అప్డేట్ అవుతుంది అనేది చూసారా? లేదు, చూడలేదు. సో అవి చూడాలి, ఎందుకంటే మనం నార్మల్ గా చేసే క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎస్ఐపిలో జరిగే క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అవునా? అవును. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాష్ అకౌంట్ తీసుకుంటాను నేను. క్యాష్ అకౌంట్ లో 2023లో 5,000 బ్యాలెన్స్ ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 2023 క్యాష్ 5,000 రూపీస్. 2024లో క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? (2023 ఇయర్ ఎండ్ కి నా క్యాష్ 5,000 రూపీస్ ఉంటే 2024 ఇయర్ బిగినింగ్ లో నా క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 5,000 సార్. Same ఓపెనింగ్ 5,000. 5,000. 5,000 ఉండాలి. ఎందుకు 5,000 ఉండాలి, ఎందుకు పెరగొద్దు తగ్గొద్దు? ఎంతైతే క్లోజ్ అయిందో ఇయర్ ఓపెనింగ్ కి అదే సేమ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్, అంతేనా? కరెక్ట్. ఎందుకు మనం బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. క్యారీ ఫార్వర్డ్ అంటే మీరు మాన్యువల్ అకౌంటింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ C/D, బ్యాలెన్స్ B/D రాస్తారా, గుర్తుందా? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, బ్యాలెన్స్ బ్రాడ్ ఫార్వర్డ్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. లాస్ట్ ఇయర్ లో బ్యాలెన్స్ C/D క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ ఇయర్ లో బ్యాలెన్స్ B/D బ్యాలెన్స్ బ్రాడ్ ఫార్వర్డ్. అక్కడ 5,000 ఉంటే 2023 క్లోజింగ్, 24 ఓపెనింగ్ లో కూడా 5,000 వస్తుంది. అంతా మీ అకౌంటింగ్ లో ఉన్నట్టే ఉంటుంది, కొత్తగా ఏముండదు. కాకపోతే మనం ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం అనే దానిపైన డిసైడ్ అవుతుంది అంతా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్ తీసుకుంటాను. 2023లో నా రెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 3,000 రూపీస్ ఉంది. 2024లో నా రెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? రెంట్ క్లోజింగ్ 2023లో 3,000 అయితే రెంట్ ఓపెనింగ్ 2024లో ఎంత ఉండాలి? సేమ్ వాల్యూ సార్, 3,000. సేమ్ వాల్యూ ఉండాలి, కరెక్టా? Yes. ఎందుకు, మన లాజిక్ ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏముంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతే ఉండాలి. ఇప్పుడు మీరు క్యాష్ కి 5,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే నేను కరెక్ట్ అన్నాను. ఇప్పుడు రెంట్ కి 3,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే నేను తప్పు అంటాను. ఎందుకు తప్పు? రెంట్కి ఎందుకు కరెక్ట్, రెంట్కి ఎందుకు తప్పు? ఇదే లాజిక్ క్యాష్కి ఎందుకు కరెక్ట్? ఎందుకంటే రెంట్ అనేది పిఎన్ఎల్ అకౌంట్, క్యాష్ అనేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అవునా? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, పిఎన్ఎల్ అకౌంట్ కి కాదు. పిఎన్ఎల్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఇయర్ ఎండ్ కి పిఎన్ఎల్ వాల్యూని జీరో చేయాలి మనం. పిఎన్ఎల్ ఎప్పుడు జీరో కాదు, పిఎన్ఎల్ లో ప్లస్ మైనస్ వస్తుంది కదా, అన్ని పిఎన్ఎల్ అకౌంట్స్ ఒక దగ్గర వేసి టోటల్ చేస్తే, అవునా? ఎస్ సార్. పిఎన్ఎల్ లో అన్ని ఒక దగ్గర వేసి టోటల్ చేయండి, డెబిట్ టు క్రెడిట్ ఒకదాని కింద ఒకటి పెట్టి టోటల్ చేయండి, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ప్లస్ అన్న రావచ్చు, మైనస్ అన్న రావచ్చు. ఆ నెంబర్ ప్లస్ వస్తే లాస్, ఆ నెంబర్ మైనస్ వస్తే ప్రాఫిట్, అవునా? కరెక్ట్. ఎందుకు ప్లస్ వస్తే లాస్, మైనస్ వస్తే
ప్రాఫిట్ అంటే మళ్ళీ నువ్వు అకౌంటింగ్ బేసిక్లోకే పోవాలా, నామినల్ అకౌంటింగ్ రూల్లో వెళ్ళండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని వచ్చిందా? లాస్ ఎక్కడ ఉంది? డెబిట్ ఉంది. డెబిట్ అంటే పాజిటివ్ నెంబర్. పిఎన్ఎల్ టోటల్ డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది అంటే లాస్ వచ్చిందని అర్థం. పిఎన్ఎల్ టోటల్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చిందని అర్థం. ఈ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎందుకు వస్తుంది? పిఎన్ఎల్ని ఇయర్ ఎండ్లో క్లోజ్ చేస్తున్నాం అంటే పిఎన్ఎల్ వాల్యూస్ అన్ని ఇయర్ ఎండ్లో జీరో అయిపోతాయి. జీరో అయిపోయి ఏమవుతుంది? ఆ సమ్, ఆ డిఫరెన్స్ అనేది రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్లోకి మారిపోతుంది. పిఎన్ఎల్ టోటల్ ఏమవుతుంది? రీటైన్డ్ ఎర్నింగ్స్ లాగా కన్వర్ట్ అయిపోయి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీలో కూర్చుంటుంది వచ్చి. ఇప్పుడు ఈ పిఎన్ఎల్ అకౌంట్ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ప్రీవియస్ బ్యాలెన్స్ రెంట్ తీసుకుంటే, ప్రీవియస్ ఇయర్ 3000 చెప్పాను, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు 3000 రాదు, జీరో వస్తుంది. ఎందుకు? ఇది నీ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్లో కలిసిపోయింది కదా రెంట్ బ్యాలెన్స్ అనేది, అవునా? నువ్వు ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేసావు అంటే పిఎన్ఎల్ జీరో చేసావు అని అర్థం. నెక్స్ట్ ఇయర్కి పోదు ఇంకా బ్యాలెన్స్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్రెష్ జీరో నుంచి కౌంటింగ్. పిఎన్ఎల్ అకౌంట్స్ అన్ని కౌంటింగ్ ఫ్రమ్ జీరో, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అన్ని కౌంటింగ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇదే ఇంటర్వ్యూలో ఒక యూజర్తో ఇది మాట్లాడినప్పుడు ఇది నువ్వు చెప్పకపోతే నువ్వు 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? 4 years ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? నాకు ఇది తెలియదు అని చెప్పి నాకు 3 years ఫికో ఎక్స్పీరియన్స్ ఉంది, 4 years ఎఫ్సిపి ఫికో ఎక్స్పీరియన్స్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా 3 సార్లు ఈ 2 యాక్టివిటీస్ చేసి ఉండాలా? 3 years ఎక్స్పీరియన్స్ అంటే 36 సార్లు నువ్వు మంత్ అండ్ యాక్టివిటీస్ చూసి ఉండాలా? 36 సార్లు పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, టీబీలు, అవునా కదా? ప్రతి మంత్ చేస్తారు కదా మంత్ అండ్ క్లోజింగ్ అని. మంత్ అండ్ క్లోజింగ్లో చేసేదే టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీటా? ఇన్ని చూసిన తర్వాత కూడా మనకి బేసిక్ ఫండమెంటల్స్ మనకి అర్థం అవ్వట్లేదు అంటే అప్ ఫ్రంట్ రిజెక్ట్ చేస్తారు. అంటే కొన్ని పాయింట్స్ మనకి అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరి కాన్ఫిగరేషన్ చేసే ఉంటారు కదా, రిటైన్ ఎర్నింగ్స్లో ఎక్స్ పెడతారు, అది కొట్టేస్తారు, అవునా కదా? ఎక్స్ పెడతారు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, కానీ ఎప్పుడు బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్లో ఏమవుతుందో మనం ఆలోచించము. రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఏంటో ఎప్పుడు ఆలోచించము. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఏ అకౌంట్కి అప్లికబుల్, ఏ అకౌంట్కి అప్లికబుల్ కాదనేది కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఎక్స్ పెడతారు, వై కూడా పెడతారు, అక్కడ రెండు కూడా పెట్టుకోవచ్చా? పిఎన్ఎల్లో, ఓబీ 53లో అవి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ మనకేంటంటే బేసిక్గా మన ఓన్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓన్ అండర్స్టాండింగ్ ఉండాలంటే మనం గుడ్డుగా అక్కడ పెట్టినట్టుగా దింపేయద్దు. కాన్ఫిగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ పెట్టానంటే నువ్వు ఎక్స్ పెట్టడము, నేను ఒక జిఎల్ పెడతాను నువ్వు అదే జిఎల్ పెట్టడము, ఇవన్నీ చేయొద్దు. నువ్వు అర్థం అవ్వాలి. నువ్వు ఫస్ట్ చేస్తున్నావు అంటే ఫైన్, నువ్వు సిస్టమ్కి అలవాటు అవ్వడానికి నేను చేసినట్టు చేసావు. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదేంటి, ఇది ఎందుకు చేస్తున్నాను, ఇది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇక్కడ జిఎల్ పెడుతున్నాను, ఈ జిఎల్లో రన్ చేస్తే నాకు బ్యాలెన్స్ రావట్లేదు, మరి ఎట్లా, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనకి తెలియాలి కదా. ప్రతి మంత్ బ్యాలెన్స్ షీట్ తీస్తారా లేదా? ఈ నెల నేను పిఎన్ఎల్ చేశాను అంటే నాకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలా వద్దా? ఎవ్రీ మంత్ అవ్వాలా వద్దా బ్యాలెన్స్ షీట్? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్లో ఎంట్రీ పోస్ట్ అవుతుందా, పోస్ట్ అవ్వదా? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్లో ఎంట్రీ పడుతుందా పడదా అనేది నా క్వశ్చన్. పడుతుంది సార్, ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎంట్రీ పడుతుందా అనేది నా క్వశ్చన్. ఎంట్రీ పడదు సార్, క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు పిఎన్ఎల్లో ఎంట్రీ పడట్లేదు అంటే బ్యాలెన్స్ షీట్ టాలీ ఎట్లా అవుతుంది? బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలంటే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్లో వాల్యూ కనబడాలా వద్దా? రిటైనింగ్ ఎర్నింగ్ అకౌంట్ లో కనబడాలి సార్, బట్ వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ ఇస్ దేర్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ వాట్ ఎవర్ ఇట్, వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు ద రిజర్వ్ అకౌంట్. రిటైనింగ్ అకౌంట్ మీన్స్ నథింగ్ బట్ రిజర్వ్ అకౌంట్. అంటే అక్కడ ఎంట్రీ పడాలా? పడాలి సార్. ఏం ఎంట్రీ వస్తుంది? డెబిట్, క్రెడిట్?
ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ ఎవరెవరైతే చేశారో మీ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు, ఎవరెవరైతే మీరు కాన్ఫిగరేషన్స్ చేశారో ప్రాక్టీస్ చేశారో మీ OB53లో వెళ్ళి అక్కడ ఇచ్చిన జిఎల్ అకౌంట్ని పట్టుకొని జిఎల్ అనే ఐటమ్ రిపోర్ట్లో రన్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా SAP FICOలో పనిచేస్తే వాళ్ళ సిస్టంలో OB53లో ఉన్న జిఎల్ అకౌంట్కి జిఎల్ రిపోర్ట్ రన్ చేసి చూడమనండి. ఏమవుతుందో మీకు చెప్పమనండి, అది నాకు చెప్పండి. ఓకేనా? OB53లో ఉన్నాయి కదా మనం రిటైన్ ఎర్నింగ్స్. OB53లో కరెక్ట్. OB53లో మీరు ఒక జిఎల్ అకౌంట్ పెడతారు కదా, ఎక్స్ అని పెట్టేసి ఓకే ఆ జిఎల్కి రిపోర్ట్ రన్ చేయమనండి. అందులో ఏం ఎంట్రీలు పడుతున్నాయో ఒకసారి చూడమనండి. ఎవరైతే SAP FICOలో పనిచేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. క్రెడిట్ ఎంట్రీ పడుతుంది సార్, ఐ గెస్. సో వాళ్ళని ఒకసారి ఫస్ట్ వాళ్ళని అడగండి. ఎవరైతే SAP FICOలో పనిచేస్తున్నారో మీ ఫ్రెండ్స్ని ఒకసారి అడగండి వాళ్ళని ఈ క్వశ్చన్. నాకు ఒక చిన్న డౌట్ ఉందని ఇది అడగండి. దాని తర్వాత వాళ్ళు మాకు తెలుసు తెలీదు మ్యాక్సిమం తెలియదనే చెప్తారు. ఓకే, క్లారిటీ రాదు మీకు. దాని తర్వాత ఆ జిఎల్ రిపోర్ట్ రన్ చేస్తే ఏం ఎంట్రీలు ఉన్నాయి అందులో ఒకసారి చూడమనండి. మరి అక్కడ ఏం ఎంట్రీలు ఉన్నాయి చూసిన తర్వాత మరి ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లు ఎట్లా టాలీ అవుతున్నాయి ఎవ్రీ మంత్ అని అడగండి. వ్యాలిడ్ పాయింట్ అయినా నేను రేస్ చేసింది తప్ప? 100% వ్యాలిడ్ సార్. వ్యాలిడ్ సార్, వ్యాలిడ్ పాయింట్. బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది, మరి నా ప్రాఫిట్ అక్కడ ఎంట్రీ పడదు. మరి ఎట్లా టాలీ అవుతుంది? నేను రిపోర్ట్ రన్ చేసినప్పుడు రాదు అంటే ఏ లాజిక్ పని రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ పని చేస్తుంది SAPలో అనేది ఇంకొక ఫంక్షనాలిటీ. ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, ఎందుకు వాడతారని. అందరు చెప్పేది ఏంటి, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఒక సెట్టింగ్ OB53లో పెట్టాలి, ఎక్స్ పెట్టాలి, ఓ లైబిలిటీ జిఎల్ పెట్టాలి అంతే. అందులో ఎంట్రీలు పడతాయంటే చాలా మంది ఆన్సర్ చెప్పరు. ఏ బేసిక్స్ పైన రిటైన్ ఎర్నింగ్స్ అప్డేట్ అవుతుందంటే ఆన్సర్ చెప్పరు. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ P&L బ్యాలెన్స్ షీటా? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇందాక ఎగ్జాంపుల్లో బ్యాలెన్స్ షీట్ ఇయర్ ఎండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో టాలీ అవ్వాలా వద్దా? క్యాష్ కూడా ఒక బ్యాలెన్స్ షీట్ అకౌంటే, క్యాపిటల్ కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంటే. అట్లా AP అకౌంట్స్ పేబుల్ రిసీవబుల్ ఏదైనా తీసుకోండి, ఇయర్ ఎండ్ లో ఉన్న బ్యాలెన్స్ ఇయర్ బిగినింగ్ లో సేమ్ రావాలా వద్దా? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి మాత్రమే ఇయర్ ఎండ్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇయర్ ఎండ్ బిగినింగ్ బ్యాలెన్స్ సేమ్ ఉండాలా వద్దా? తెలీదా? తెలుసా తెలీదా? ఐడియా లేదా ఎవరికి? ఇయర్ ఎండ్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అయితే ఇయర్ బిగినింగ్ లో సేమ్ బ్యాలెన్స్ కనబడాలా, మారిపోయి కనబడాలా? సేమ్ బ్యాలెన్స్ కనబడాలి. సేమ్ బ్యాలెన్స్ కనబడాలి. అవును, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అదే ఉండాలి. ఎందుకంటే అన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి డేటా క్యారీ ఫార్వర్డ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సేమ్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా ఖచ్చితంగా కనబడాలి అన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి. మరి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ షీటా కాదా? ఈ లాజిక్ దీనికి అప్లై కాదు. రిటైన్ ఎర్నింగ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా రిటైన్ ఎర్నింగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి మ్యాచ్ కాదు. ఈ రెండు ఎప్పుడు ఉల్టా ఉంటాయి, ఆపోజిట్ ఉంటాయి, మ్యాచ్ కాదు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కి సేమ్ ఉండదు. చెక్ చేసుకోండి. చెక్ చేయండి. మిమ్మల్ని సపోర్ట్ ప్రాజెక్ట్లో క్రిటికల్ సిచ్యువేషన్లు ఏమొచ్చాయి, టఫ్ సిచ్యువేషన్లు ఏమి అడిగారని అడుగుతారు కదా చాలా మంది ఇంటర్వ్యూలో. ఇట్లాంటివి మాట్లాడాలి మీరు. ఒక టికెట్ వచ్చింది, యూజర్ రేస్ చేశాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లేదని రేస్ చేశాడు. ఎందుకు ఆ ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? ఎందుకు ఎప్పుడన్నా ఆలోచించారా?
ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఇస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించిన పాయింట్ కదా ఇది. ఇది బేసిక్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించిన పాయింటా కాదా? బేసిక్ ఫండమెంటల్ అకౌంటింగ్ కి సంబంధించిన పాయింటా కాదా? కానీ మనం ఆన్సర్ చేయలేము. ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇట్లాంటి వాటిని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. కాన్ఫిగరేషన్ అడిగితే నువ్వనే చెప్తావు, నేననే చెప్తాను. OB 53లో వెళ్ళాలి, ఎక్స్ పెట్టాలి, GL అకౌంట్ పెట్టు, FAGL GVTR రన్ చేయండి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రిటర్న్ ఎర్నింగ్స్ అప్డేట్ అవుతుంది. ఎంట్రీ పడుతుందా? తెలియదు. ఏం ఎంట్రీ పడుతుంది? తెలియదు. క్లోజింగ్ ఓపెనింగ్ సేమ్ ఉంటుందా? తెలియదు. అర్థమైపోయింది కదా మీ ఎక్స్పీరియన్స్ నాకు? అయిందా కాలేదా ఇంటర్వ్యూ తీసుకుంటే? కరెక్ట్. ఇట్లాంటి ప్లేసెస్లోనే అంటే ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ కదా. నువ్వు రేపటి రోజు బయటకు వెళ్ళి రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ క్వశ్చన్ అడిగారు చెప్పలేకపోయినా అంటారు. చెప్పుకోవాలన్నా కూడా మనకే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుందా లేదా? రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ కూడా చెప్పలేకపోయాను నేనని. అవునా కదా? ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ సినారియోనా? బేసిక్ ఫండమెంటల్ కదా. అంటే ఇంత కూడా ఉంటుందా ఇందులో అనేది మనం ఆలోచించాము. ఎందుకు ఆలోచించాము అంటే మనం ఎప్పుడు కూడా కాన్ఫిగరేషన్కి దాటి ఆలోచించాం. ఎప్పుడైతే మనం బియాండ్ కాన్ఫిగరేషన్ వెళ్ళి ఆలోచిస్తామో అప్పుడు ఆటోమేటిక్ అన్ని అర్థమవుతాయి. వీటినే బిజినెస్ ప్రాసెస్ అంటారు. బిజినెస్ ప్రాసెస్ తెలియాలి, సినారియోస్ తెలియాలి, రియల్ టైం తెలియాలి అంటారు కదా, వీటినే అంటారు. మిగతా వాటినంతా టెక్నికల్ నాలెడ్జ్ అంటారు. టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఏ కాన్ఫిగరేషన్ ఏ టీ కోడ్లో వచ్చాలి, ఏ రిపోర్ట్ ఏ దాంట్లో వస్తుంది, బేసిక్గా ఏమేమి వస్తుంది అంటే హై లెవెల్లో మాట్లాడేదాన్ని టెక్నికల్ అంటారు. నువ్వు యూజర్తో మాట్లాడాలి, క్లయింట్తో మాట్లాడాలి అన్నప్పుడు ఇవన్నీ సిచ్యువేషన్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపటి రోజు మీటింగ్లో ఉన్నప్పుడు యూజర్తో కానీ క్లయింట్తో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ పాయింట్ రేస్ చేశారు అనుకోండి, మీ ఫైనాన్స్ మేనేజర్ రేస్ చేశాడు క్లయింట్ సైడ్ నుంచి, నువ్వు ఫికో కన్సల్టెంట్వి, ఎస్ఐపిలో ఇది ఎట్లా అవుతుందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అర్థం కాలేదు అంటే పెన్ పేపరో లేదంటే నీ స్క్రీన్ ప్రజెంట్ చేసి ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, సిస్టమ్ SAP ఇట్లా పని చేస్తుంది అని. అకౌంటింగ్లో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ నెంబర్ రావాలి అనేది. ఆ నెంబర్ని నువ్వు అర్థం చేసుకొని SAPలో నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, బిజినెస్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. వాళ్ళు ప్రాక్టికల్ అకౌంటింగ్లో ఏం చేస్తున్నారో చెప్తారు, నువ్వు అదే దాన్ని SAPలో ఎట్లా చేస్తావో చూపెట్టాలి. అంటే ఇక్కడ నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ బిజినెస్ ప్రాసెస్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్నది వచ్చేస్తుంది. ఇనీషియల్గా మాత్రమే ఇవన్నీ కొంచెం కష్టంగా తేడాగా అనిపిస్తే తర్వాత అంతా ఈ మైండ్ సెట్ అంతా ఒకేలా ఉంటుంది. ఇక్కడ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అంటే నువ్వు ఆలోచించే విధానం ఒకలాగే ఉంటుంది. ఆ వేలో ఆలోచించడం స్టార్ట్ చేస్తావంటే ఏ సినారియో అయినా ఈజీగా అర్థమవుతుంది. ఇనీషియల్గా మాత్రమే కొంచెం టఫ్గా ఉంటుంది, తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఈ పాయింట్స్కి మీరు ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి. నేను మీకు ఆన్సర్స్ రేపటి సెషన్లో చెప్తాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, ఇన్ఫర్మేషన్ దొరకకపోతే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎట్లా అవుతుంది అనేది. ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రేపు చెప్తాను. ఓకేనా? రేపు సేమ్ టైంకి కనెక్ట్ అవుతాం. గుడ్ నైట్. షూర్ సార్. సార్ గుడ్ నైట్ సార్. 1 minute సార్.